హాయ్ ఫ్రెండ్స్, కథలు చలనచిత్రాల్లో ఈరోజు చూడబోతున్నాం ఎంసీయూ పార్ట్ 4. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న విజ్ఞప్తి. ఎంసీయూలో భాగంగా ఇంతకు ముందు వచ్చిన పార్ట్స్ రెస్పాన్సెస్ని గమనిస్తే వీడియో లెంగ్త్ పెరిగే కొద్దీ రెస్పాన్సెస్ తగ్గుతున్నట్టుగా అనిపించింది. కాబట్టి వీడియో లెంగ్త్ ఎక్కువ ఉన్న టైం లైన్ ఎక్కువగా కవర్ చేసేలా వీడియోస్ని అప్లోడ్ చేయమంటారా, లేదంటే తక్కువ వీడియో లెంగ్త్ ఉంటూ మోర్ ఫ్రీక్వెంట్గా వీడియోస్ని అప్లోడ్ చేయమంటారా అనే దాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. దీనికి సంబంధించి మన ఛానల్ కమ్యూనిటీలో ఒక పోల్ని కూడా పెట్టడం జరిగింది. మీ రెస్పాన్సెస్ని తెలియజేసిన దాన్ని బట్టి నెక్స్ట్ పార్ట్స్ని ప్లాన్ చేస్తాం. సరే, ఇంకా లేట్ చేయకుండా స్పాయిలర్ అలర్ట్తో పార్ట్ 4లోకి వెళ్ళిపోదాం. అలాగే ఇంతకు ముందు వచ్చిన పార్ట్స్ని ఇప్పటి వరకు చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్లేలిస్ట్ లింక్ని క్లిక్ చేసి వాటిని చూసిన తర్వాత దీనిని కొనసాగించగలరు. 2012 న్యూయార్క్ బ్యాటిల్ జరిగిన ఒక సంవత్సరానికి సరిగ్గా 5000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కన్వర్జెన్స్ మళ్ళీ మొదలవుతుంది. యూనివర్స్ లో ఉండే 9 realms అన్ని ఒకదాంతో ఒకటి అలైన్ అవడంతో స్ట్రేంజ్ ఫినామినాస్ జరుగుతూ ఉంటాయి. వాటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి జేన్, డార్సీ కలిసి అక్కడికి వెళ్తారు. జేన్ అనుకోకుండా ఒక పోర్టల్లో నుంచి వెళ్లి 5000 సంవత్సరాల క్రితం బోరీ ఈథర్ ని సీక్రెట్ గా దాచి ఉంచిన ప్లానెట్ లోకి వెళ్తుంది. ఈథర్ తో జేన్ అనుకోకుండా కాంటాక్ట్ అవ్వడంతో ఈథర్ జేన్ బాడీలోకి వెళ్ళిపోతుంది. ఈ కన్వర్జెన్స్ కోసమే 5000 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న డార్క్ ఎల్వ్స్ ఈథర్ ఒక మోర్టల్ బాడీలో ఉంది అని తెలుసుకుంటారు. ఇదే టైంలో ఆస్గార్డ్ లో థార్ బిజీగా ఉంటాడు. లోకీ నుంచి యోడిన్హైమ్ ని కాపాడడానికి 9 realms ని లింక్ చేసే బైఫ్రాస్ట్ ని డిస్ట్రాయ్ చేయడంతో ఆ 9 realms లో కేయాస్ మొదలవుతాయి. థార్ తన టీమ్ తో కలిసి వాటన్నిటిని తన హ్యాండ్ ఓవర్ లోకి తెచ్చుకుంటాడు. ఆస్గార్డ్ అంతా సెలబ్రేషన్స్ లో ఉంటే థార్ మాత్రం ఎర్త్ పై ఉన్న జేన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హ్యామ్డైల్ దగ్గరికి వెళ్లి జేన్ ఏం చేస్తుంది అని అడిగినప్పుడు నేను తనని చూడలేకపోతున్నాను అని హ్యామ్డైల్ చెప్పడంతో థార్ వెంటనే ఎర్త్ మీదకి వస్తాడు. అప్పటికే ఈథర్ తో ఇన్ఫెక్ట్ అయి ఉన్న జేన్ ని తీసుకుని థార్ ఆస్గార్డ్ కి రావడంతో ఈథర్ ని వెతుక్కుంటూ డార్క్ ఎల్వ్స్ కూడా అక్కడికి వస్తారు. వాళ్లకు మధ్య జరిగిన ఫైట్ లో జేన్ ని కాపాడుతూ ఓడిన్ భార్య అయిన ఫ్రీగా చనిపోతుంది. థార్ తన మదర్ గురించి బాధపడిన జేన్ ని అలాగే తన ఆస్గార్డ్ ని కాపాడుకోవడం కోసం తన దగ్గరున్న ప్లాన్ ని ఓడిన్ కి చెప్తాడు. ఇంకోసారి ఆస్గార్డ్ మీద అటాక్ జరిగితే అది పూర్తిగా డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉండడంతో తన ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ఉండేలా జేన్ ని డార్క్ ఎల్వ్స్ దగ్గరికి తనే తీసుకెళ్తానని, వాళ్ళు జేన్ లో ఉన్న ఈథర్ ని తీసుకోగానే తనే ఈథర్ ని డిస్ట్రాయ్ చేసి డార్క్ ఎల్వ్స్ ని కూడా సఫా చేసి తిరిగి వస్తాను అని అంటాడు. కానీ అది చాలా డేంజరస్ ప్లాన్ అని, ఒకవేళ థార్ సక్సీడ్ అవ్వకపోతే ఈథర్ డార్క్ ఎల్వ్స్ చేతిలోకి వెళ్తే ఈ యూనివర్సే డిస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి అలా చేయొద్దని ఓడిన్ చెప్తాడు. తనకంటే బలమైన వాళ్ళని ఒంటరిగా ఎదుర్కోవడానికి ఇష్టపడే థార్ ఓడిన్ చెప్పింది పట్టించుకోకుండా బైఫ్రాస్ట్ ని యూజ్ చేయకూడదు అనుకుని ఆస్గార్డ్ లో నుంచి 9 realms లో ఎక్కడికైనా వెళ్లడానికి ఉండే డార్క్ పాసేజెస్ గురించి బాగా తెలిసిన లోకీ హెల్ప్ తీసుకుని జేన్ తో కలిసి డార్క్ ఎల్వ్స్ హోమ్ ప్లానెట్ కి వెళ్తాడు. ఈథర్ ని ట్రాక్ చేస్తూ డార్క్ ఎల్వ్స్ అక్కడికి రావడంతో థార్ ప్లాన్ చేసినట్టుగానే డార్క్ ఎల్వ్స్ జేన్ లో నుంచి ఈథర్ ని బయటకు తీసేంత వరకు వెయిట్ చేసి దానిని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అది తను అనుకున్నంత సులువు కాదు. ఈ ప్రాసెస్ లో థార్ ని కాపాడుతూ లోకీ చనిపోతాడు. ఈథర్ ని తీసుకుని డార్క్ ఎల్వ్స్ పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్ ఉండే ప్లేస్ కి వెళ్లి అక్కడి నుంచి 9 realms లోకి దాన్ని పంపించి 9 realms ని డిస్ట్రాయ్ చేయాలి అని అనుకుని అది జరిగే ప్లేస్ అయిన ఎర్త్ మీదకి వస్తారు. తన మదర్ అలాగే బ్రదర్ కూడా చనిపోయినా థార్ గివప్ చేయకుండా డార్క్ ఎల్వ్స్ ని ఆపాలి అని ఎర్త్ మీదకి వస్తాడు. అప్పటికే డాక్టర్ సెల్విక్ కన్వర్జెన్స్ గురించి రీసెర్చ్ చేసి దానిని ఆపడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ని కూడా తయారు చేస్తాడు. కానీ అప్పటికే డార్క్ ఎల్వ్స్ 9 realms ని డిస్ట్రాయ్ చేయడానికి కావాల్సిన ప్రాసెస్ ని ఇనిషియేట్ చేయడంతో థార్ సెల్విక్ క్రియేట్ చేసిన మెషిన్ ని అలాగే తన దగ్గర ఉన్న హ్యామర్ ని యూజ్ చేసి డార్క్ ఎల్వ్స్ లీడర్ అయిన మాల్కిత్ ని ఓడించి 9 realms డిస్ట్రాయ్ అవ్వకుండా కాపాడతాడు. 5000 సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధంలో బోరీ డార్క్ ఎల్వ్స్ ను ఓడించి ఈథర్ ని ఒక చోట దాచి ఉంచితే ఈసారి థార్ డార్క్ ఎల్వ్స్ లీడర్ అయిన మాలకిత్ ని చంపి మళ్లీ డార్క్ ఎల్వ్స్ నుంచి 9 realms ని కాపాడతాడు. ఆస్గార్డ్ కి తిరిగి వచ్చిన థార్ ఓడిన్ తో తను ఒక గొప్ప రాజుల కంటే ఒక మంచి పౌరుడిగా ఉండాలనుకుంటున్నానని, అలాగే తన జీవితం తను ప్రేమించిన అమ్మాయి అయిన జేన్ తో గడపాలనుకుంటున్నాను అని తన థ్రోన్ ని రిజెక్ట్ చేసి హ్యామర్ ని హ్యాండ్ ఓవర్ చేయబోతుంటే ఓడిన్ అది నీ దగ్గరే ఉంచుకో అని అంటాడు. దాంతో థార్ ఎర్త్ మీద ఉన్న జేన్ దగ్గరికి తిరిగి వచ్చేస్తాడు. కానీ నిజానికి ఓడిన్ ప్లేస్ లో ఉన్నది లోకీ. మాలకిత్ తో జరిగిన ఫైట్ లో నిజానికి లోకీ చనిపోడు, అలా చనిపోయినట్టుగా ప్రొజెక్ట్ చేస్తాడంతే. ఆస్గార్డ్ లో ఓడిన్ లేకపోవడం అలాగే థార్ తన థ్రోన్ ని రిజెక్ట్ చేయడంతో ఓడిన్ లా నటిస్తూ లోకీనే ఇప్పుడు ఆస్గార్డ్ ని రూల్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆస్గార్డియన్స్ ఈథర్ మరెవరి చేతుల్లో పడకుండా ఉండడానికి దానిని నోవేర్ లో ఉన్న కలెక్టర్ అనే ఒకతని హ్యాండ్ ఓవర్ లో ఉంచుతారు.
2014 కల్లా షాంగ్‌చి ట్రైనింగ్ చివరి దశకు చేరుకుంటుంది. తన భార్య అయిన యాంగ్లీని చంపిన ఐరన్ గ్యాంగ్ లీడర్ ఎక్కడున్నాడో షూ వెన్‌వు తెలుసుకుంటాడు. షాంగ్‌చి ట్రైనింగ్‌లో చివరి టెస్ట్‌గా ఐరన్ గ్యాంగ్ లీడర్‌ని చంపమని షూ వెన్‌వు షాంగ్‌చిని అడుగుతాడు. తన తండ్రి నుంచి దూరంగా పారిపోదాం అనుకుంటున్న షాంగ్‌చి ఆ మిషన్‌ని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ అది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత తిరిగి వచ్చే ఉద్దేశం అయితే అతనికి ఉండదు. అది తెలిసిన తన సిస్టర్ తనని అక్కడ వదిలేయొద్దని తనతో పాటు తీసుకువెళ్ళమని అంటుంది. కానీ షాంగ్‌చి నేనొక 3 రోజుల్లో తిరిగి వస్తాను అని తనకి ప్రామిస్ చేసి ఐరన్ గ్యాంగ్ లీడర్‌ని చంపిన తరువాత అమెరికా వెళ్లి అక్కడ కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఇదిలా ఉంటే న్యూయార్క్ బ్యాటిల్ తర్వాత న్యూక్ని వార్మ్ హోల్ ద్వారా క్యారీ చేస్తూ స్పేస్లో ఆల్మోస్ట్ చనిపోబోయిన టోనీ స్టార్క్ న్యూయార్క్ బ్యాటిల్ గురించి ఆలోచించినా దాని గురించి ఎవరన్నా తనతో చెప్పినా సరే తనకి పానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. న్యూయార్క్లో ఏలియన్స్తో జరిగిన యుద్ధం లాంటిదే మళ్ళా ఫ్యూచర్లో ఇంకేమైనా జరగొచ్చని దానికి సిద్ధంగా ఉండాలని టోనీ సరిగ్గా నిద్రపోకుండా తన ల్యాబ్లో కూర్చుని తన ఆర్మర్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పటి వరకు తన సూట్ 42 టైమ్స్ అప్గ్రేడ్ అవ్వడం, అలాగే తన సూట్స్ ని జార్విస్ కూడా కంట్రోల్ చేస్తూ రన్ చేసేలాగా వాటిని డిజైన్ చేస్తాడు. ఎంత చేసినా ఎర్త్ ని తను ప్రేమించిన పెప్పర్ ని కాపాడడం కోసం ఇంకా ఏదో చేయాలి అని ల్యాబ్ లో ట్రై చేస్తూనే ఉంటాడు. అప్పటి వరకు తన దగ్గర ఉన్న మిగతా సూట్స్ అన్నిటికీ బౌన్సింగ్ బ్యాడ్ యాస్ బేబీ బ్రదర్ గా మార్క్ 42ని డిజైన్ చేస్తాడు టోనీ స్టార్క్. అటానమస్ ప్రీహెన్సెల్ ప్రొపల్షన్ సూట్ అయిన ఆ మార్క్ 42 స్టార్క్ ఎక్కడున్నా తను కావాలనుకున్నప్పుడు తన దగ్గరికి ఎగురుకుంటూ వచ్చేస్తుంది. తను ఎదురు చూస్తున్న థ్రెట్ రానే వస్తుంది. కానీ అది తను అనుకున్నట్టుగా ఏ ఏలియన్ రూపంలోనో కాకుండా భూమి మీదే ఉన్న ఆల్రిచ్ కిలియన్ లా వస్తుంది. 1999లో స్విట్జర్లాండ్ రూఫ్ టాప్ పై తనకు కలిగిన రియలైజేషన్ తో ఆల్రిచ్ కిలియన్ మ్యాండరిన్ అనే ఒక టెర్రరిస్ట్ ని క్రియేట్ చేసి తను స్టేజ్ వెనకాల ఉండి షోని రన్ చేస్తూ ఉంటాడు. నిజానికి మ్యాండరిన్ ల స్టేజ్ పై ఉన్నది ట్రెవర్ అనే ఒక ఆర్టిస్ట్. అలాగే మాయా హ్యాన్సన్ తో కలిసి తను చేస్తున్న ఎక్స్ట్రీమస్ హ్యూమన్ ట్రయల్స్ కి రీచ్ అవుతుంది. కానీ ప్రాసెస్ గో త్రూ అయిన వాళ్ళు ఒక్కొక్కసారి పేలిపోతూ ఉంటారు. అలా జరిగిన ఒక ఎక్స్ప్లోజన్ లో తన బాడీ గార్డ్ అయిన హ్యాపీ హోగన్ హాస్పిటలైజ్ అవడంతో చూడడానికి వచ్చిన టోనీ స్టార్క్ ని అక్కడున్న రిపోర్టర్ రెచ్చగొట్టడంతో టోనీ స్టార్క్ పబ్లిక్ గా మ్యాండరిన్ కి వార్నింగ్ ఇస్తూ మాలిబూ పాయింట్ లో ఉండే తన ఇంటి అడ్రస్ ని కూడా చెప్తాడు. కట్ చేస్తే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ తర్వాత మాయా టోనీ ఇంటికి వచ్చి తను డేంజర్ లో ఉన్నాడు అని చెప్తుంది. అదే టైంలో మ్యాండరిన్ పీపుల్ టోనీ స్టార్క్ హౌస్ పై అటాక్ చేయడంతో సూట్ ని సమ్మన్ చేసి పెప్పర్ ని కాపాడతాడు టోనీ. పెప్పర్ సేఫ్ ప్లేస్ కి రీచ్ అయింది అనుకున్న తర్వాత సూట్ ని తిరిగి తీసుకుంటాడు. అప్పటికే తన బిల్డింగ్ కూలిపోవడంతో దానితో పాటు తన సూట్ తో సహా నీటిలోకి వెళ్ళిపోతాడు టోనీ. టోనీ అన్కాన్షియస్ అయి ఉండడంతో తనని కాపాడడం కోసం తన ఏఐ కంపానియన్ అయిన జార్వేస్ సూట్ ని కంట్రోల్ చేస్తాడు. అప్పటికే ఆ ఎక్స్ప్లోజన్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లో టోనీ టెన్నిస్ కి ఫ్లైట్ ప్లాన్ ని క్రియేట్ చేయమని జార్విస్ తో చెప్పి ఉండడంతో ఆ వాటర్ లో నుంచి టేకాఫ్ అయిన జార్విస్ సూట్ తో సహా టోనీని టెన్నిస్ కి తీసుకువెళ్తాడు. ప్రపంచం అంతా టోనీ చనిపోయాడు అని అనుకుంటున్నప్పుడు టెన్నిసీలో నిద్రలేచిన టోనీ పెప్పర్ కి కాల్ చేసి తను సేఫ్ గానే ఉన్నాడని, మ్యాండరిన్ ని హ్యాండిల్ చేయకుండా తన ఇంటికి రాలేనని అంటాడు. అలాగే తన సూట్ అప్పటికే పాడైపోయి ఉండడంతో హార్లీ కీనర్ అనే ఒక బాయ్ హెల్ప్ తీసుకుని దానిని రిపేర్ చేస్తాడు. హార్లీ కూడా ఒక స్మార్ట్ కిడ్. టోనీ అండ్ హార్లీ కలిసి అక్కడ జరిగిన ఎక్స్ప్లోజన్ దగ్గరికి వెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తే నిజానికి అక్కడ పేలింది బాంబ్ కాదని అది ఒక మనిషే అని టోనీ స్టార్క్ తెలుసుకుంటాడు. మ్యాండరిన్ లొకేషన్ ఎక్కడుందో తెలుసుకుని టోనీ అక్కడికి బయలుదేరతాడు. ఇదే టైంలో ఆల్రిచ్ కిలియన్ వచ్చి పెప్పర్ ని తీసుకువెళ్ళిపోతాడు. నిజానికి మాయా టోనీని వార్న్ చేయడానికి అక్కడికి వచ్చిన టోనీని కంట్రోల్ చేయాలి అంటే పెప్పర్ ని ఎక్స్ట్రీమస్ లో చేర్పించాలి అని వాళ్ళిద్దరూ వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తారు. అలాగే కిలియన్ ప్లాన్ చేసుకున్న దాంట్లో భాగంగా ఐరన్ పేట్రియట్ గా రీబ్రాండ్ అయిన వార్ మెషిన్ సూట్ ని దాంట్లో ఉన్న రోడీతో సహా హ్యాండ్ ఓవర్ లోకి తెచ్చుకుంటాడు. ఇంతలో మయామి చేరుకున్న టోనీ మ్యాండరిన్ ని ఇంటరాగేట్ చేయడంతో తను ట్రెవర్ అనే ఒక యాక్టర్ అని తెలుసుకుంటాడు. ఎక్స్ట్రీమస్ లో మెంబర్ అయిన కెలియన్ మనిషి టోనీని పట్టుకోవడంతో డంజన్ లో బంధింపబడిన టోనీ స్టార్క్ తో మాయా ఎక్స్ట్రీమస్ ని స్టేబుల్ చేయడానికి నువ్వు హెల్ప్ చేయి అని దాదాపు 15 సంవత్సరాల క్రితం స్టార్క్ రాసిన ఫార్ములాని తనకు చూపిస్తుంది. నాకు రాత్రి గుర్తుంది గాని పొద్దున్నే రాసింది గుర్తులేదు. నీకప్పట్లో ఏదో సాధించాలి అనే తపనుండేది. ఇప్పుడు తప్పు మీద తప్పు చేస్తున్నావు. అలాగే నన్ను ఇక్కడి నుంచి తప్పించడానికి కూడా హెల్ప్ చేయి అని టోనీ మాయాని అడుగుతూ ఉంటే కెలియన్ అక్కడికి వస్తాడు. స్విట్జర్లాండ్లో నేను చేసిన దానికి నీకు ఇంకా కోపం తగ్గలేదా అని టోనీ అడిగితే నీ మీద నాకు కోపం ఎందుకుంటది? ఆ రోజు నువ్వు చేసిన పని వల్ల నాకు జ్ఞానోదయం అయింది అని కెలియన్ పెప్పర్కి ఎక్స్ట్రీమస్ ఇచ్చాం. తను బతకాలి అని అంటే నువ్వు మాకు హెల్ప్ చేయాలి అని
పెప్పర్ పడుతున్న స్ట్రగుల్ని టోనీకి చూపిస్తూ ఉంటే మాయ టోనీని వదిలేయమని, లేకపోతే తను సూసైడ్ చేసుకుంటాను అని కెలియన్ని బెదిరిస్తుంది. కెలియన్ మాయాని చంపేస్తాడు. కెలియన్ వెళ్ళిపోయిన కొంత టైం తర్వాత టోనీ సూట్ రీఛార్జ్ అయింది అనే నోటిఫికేషన్ టోనీకి రావడంతో తన సూట్ ని సమన్ చేసి రోడీతో కలిసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. అలాగే ఎస్కేప్ అయ్యే ముందు ట్రెవర్ ని కన్ఫ్రంట్ చేసి కెలియన్ చేద్దాం అనుకున్న ప్లాన్ మొత్తాన్ని తెలుసుకుంటారు. ఐరన్ పేట్రియట్ సూట్ ని యూజ్ చేసి ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసి న్యూస్ ఛానల్లో పబ్లిక్ గా ఎగ్జిక్యూట్ చేద్దామని కెలియన్ ప్లాన్. ప్రెసిడెంట్ పోయిన తర్వాత ఎలాగో వైస్ ప్రెసిడెంట్ కే నెక్స్ట్ పవర్ వస్తుంది కాబట్టి వైస్ ప్రెసిడెంట్ డాటర్ కి ఎక్స్ట్రీమిస్ట్ ని యూజ్ చేసి పోయిన కాల్ ని తిరిగి తెప్పిస్తానని, దానికి తనేం చెప్తే అది వైస్ ప్రెసిడెంట్ చేసేలాగా తనతో కెలియన్ డీల్ కుదుర్చుకుంటాడు. కానీ టోనీ తన ఐరన్ లీజియన్ ని యూజ్ చేసి కెలియన్ ని న్యూట్రలైజ్ చేసి ప్రెసిడెంట్ ని, పెప్పర్ ని సేవ్ చేస్తాడు. కానీ దానికంటే ముందు ఎక్స్ట్రీమస్ ఇంజెక్ట్ అయిన పెప్పర్ టోనీని సేవ్ చేస్తుంది. న్యూయార్క్ బ్యాటిల్ తర్వాత తనని తాను ఐసోలేట్ చేసుకుని పెప్పర్ కి దూరం అయిపోతున్నాను అని రియలైజ్ అయిన టోనీ అప్పటి నుంచి పెప్పర్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అని చెప్తున్నట్టుగా క్లీన్ స్లేట్ ప్రోటోకాల్ యూజ్ చేసి తన ఐరన్ లీజియన్ సూట్స్ అన్నిటిని పేల్చేస్తాడు. అలాగే పెప్పర్ బాడీలో ఉన్న ఎక్స్ట్రీమస్ డేంజర్ అవ్వకముందే పెప్పర్ ని దాని నుండి క్యూర్ చేస్తాడు. మాయా హ్యాన్సన్ లైఫ్ వర్క్ లో ఉన్న మిస్టేక్ ని 15 ఏళ్ల క్రితం ఫుల్ గా తాగేసి రాత్రి పడుకుని పొద్దున్నే లేచి ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేయడానికి కావాల్సిన ఫార్ములా ఇచ్చిన టోనీకి ఇప్పుడు దానిని పూర్తిగా క్యూర్ చేయడానికి పెద్దగా కష్టపడాడు. అలాగే తన బాడీలో ఉన్న షార్ప్నర్స్ ని తీపిచ్చేసి ఆర్క్ రియాక్టర్ ని కూడా తన బాడీ నుంచి సపరేట్ చేపిస్తాడు. మాలిబూ పాయింట్ లో కూలిపోయిన తన ఇంటి దగ్గరికి వెళ్లిన టోనీ తనని కాపాడుకోవడం కోసం తను క్రియేట్ చేసుకున్న ఆర్క్ రియాక్టర్ అండ్ సూట్ తనతో లేకపోయినా తనే ఐరన్ మ్యాన్ అని రియలైజ్ అవుతాడు. తన పానిక్ అటాక్స్ ఓవర్ నైట్ లో తగ్గకపోయినప్పటికీ ఆ రియలైజేషన్ తనకి బాగా హెల్ప్ అవుతుంది. 2014 కల్లా కెప్టెన్ అమెరికా తనకు తెలిసిన ఈ కొత్త ప్రపంచంలో అడ్జస్ట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఒకరోజు మార్నింగ్ జాగింగ్ లో వెటరన్ శామ్ విల్సన్ ని కలుస్తాడు కెప్టెన్. శామ్ కూడా తన టూర్స్ తర్వాత ఈ సివిలియన్ లైఫ్ కి అలవాటు పడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సోల్జర్స్ గా వాళ్ళకి తెలిసిన ప్రపంచం వేరే అవడం వలన వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఫ్యూరీకి షీల్డ్ లో తనకు తెలియకుండా సీక్రెట్ గా ఏదో జరుగుతుంది అని అనుమానం రావడంతో తనకి కావాల్సిన ఆన్సర్స్ షీల్డ్ కి సంబంధించిన ఒక షిప్ లో సీక్రెట్ ఫైల్స్ లో ఉన్నాయి అని, దాంట్లోకి వెళ్ళడానికి ఎక్స్క్యూజ్ కావాలి కాబట్టి తనే ఆ షిప్ ని హైజాక్ చేపించి షీల్డ్ మెంబర్స్ ని రెస్క్యూ చేయడానికి కెప్టెన్, నటాషా అలాగే కొంతమంది టీం ని పంపిస్తాడు. షీల్డ్ మెంబర్స్ ని రెస్క్యూ చేసే పనిలో కెప్టెన్ బిజీగా ఉంటే ఆ షిప్ లో ఉన్న సీక్రెట్ ఫైల్స్ ని నటాషా రిట్రీవ్ చేస్తుంది. తన మిషన్ లో తనకే తెలియకుండా సీక్రెట్ గా ఫ్యూరీ టాస్క్ ని రన్ చేపించాడు అని కెప్టెన్ అప్సెట్ అయి ఫ్యూరీ దగ్గరికి వెళ్తాడు. నీతో షేర్ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఆ పని చేయడానికి నువ్వు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వవు కాబట్టి నేను దానిని నటాషాకి ఇచ్చాను అని ఫ్యూరీ షీల్డ్ సీక్రెట్ గా వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇన్సైట్ గురించి కెప్టెన్ కి చెప్తాడు. ఆ ప్రాజెక్ట్ లో భాగంగా స్టార్క్ సజెషన్స్ తో 3 హెలికారియర్స్ ని క్రియేట్ చేస్తుంది షీల్డ్. గ్లోబల్ లెవెల్లో షీల్డ్ కి పొటెన్షియల్ థ్రెట్ అనుకున్న వాళ్ళందరినీ ఒకే టైంలో ఆ 3 హెలికారియర్స్ ని యూజ్ చేసి షీల్డ్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద గన్ పెడితే అది ఫ్రీడమ్ అవదు, ఫియర్ అవుతుంది అని కెప్టెన్ ఫ్యూరీతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన టైం నుంచి తనకు తెలిసి ఉన్న వాళ్ళల్లో ఇంకా మిగిలి ఉన్నది తను ప్రేమించిన పెగ్గీ కార్టర్. పెగ్గీ అప్పటికే తన పూర్తి జీవితాన్ని గడిపి డిమెన్షియా ముదిరిపోతూ ఉండడంతో తను రిటైర్ అయిన దగ్గర నుంచి వించెస్టర్ యూకేలో ఉంటున్న పెగ్గీ దగ్గరికి వెళ్తాడు కెప్టెన్. షీల్డ్ ని ఫౌండ్ చేసిన మెంబర్స్ లో పెగ్గీ కార్టర్ కూడా ఒకళ్ళు అని తెలియడం వల్లనే స్టీవ్ షీల్డ్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ తను చేయాలనుకున్న దానికి, షీల్డ్ తనతో చేపిస్తున్న దానికి మధ్య వ్యత్యాసం కనపడుతూ ఉండడంతో స్టీవ్లో ఒక కాన్ఫ్లిక్ట్ అరైజ్ అవుతుంది. అదే విషయాన్ని పెగ్గీతో చెప్తూ ఏం చేయాలో తనకు తెలియట్లేదు అంటున్న కెప్టెన్తో పెగ్గీ మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా నువ్వు మారుతూ నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు అని చెప్తుంది. నటాషా తెచ్చిన డ్రైవ్ని డీక్రిప్ట్ చేద్దామని ట్రై చేస్తున్న ఫ్యూరీకి అథారిటీ లేదని అనడంతో తన అనుమానం ఇంకా బలపడుతుంది. దాంతో ఫ్యూరీ తన బాస్ అయిన అలెగ్జాండర్ పిఎస్ దగ్గరికి వెళ్లి ప్రాజెక్ట్ ఇన్సైట్ ని డిలే చేయడానికి పర్మిషన్ అడుగుతాడు. కానీ ఫ్యూరీకి తెలియని విషయం ఏంటంటే అలెగ్జాండర్ షీల్డ్ లోనే పారాసైట్ గా ఉన్న హైడ్రా మెంబర్. ఇన్ఫాక్ట్ తను హైడ్రా మెంబర్స్ కి లీడర్.
నిజానికి ప్రాజెక్ట్ ఇన్సైట్ అనేది హైడ్రా యొక్క మెయిన్ వెపన్. దాన్నే డిలే చేయమని ఫ్యూరీ అడగడంతో తనకు తెలియకుండానే తను ఒక ట్రాప్ లో అడుగు పెడతాడు. ఇప్పటి వరకు వాళ్ళకు అడ్డొచ్చిన వాళ్ళని తొలగించిన హైడ్రా ఇప్పుడు ఫ్యూరీని తొలగించడం కోసం వింటర్ సోల్జర్ ని రంగంలోకి దింపుతుంది. చావు తప్పి కన్నులొట్టపోయింది అన్నట్టు ఎలాగోలా వింటర్ సోల్జర్ నుంచి తప్పించుకున్న ఫ్యూరీ కెప్టెన్ అమెరికా అపార్ట్మెంట్ కి వెళ్తాడు. షీల్డ్ కాంప్రమైజ్ అయిందని నటాషా ఇచ్చిన పెన్ డ్రైవ్ ని కెప్టెన్ కి ఇచ్చి ఎవరిని నమ్మొద్దని చెప్పి ఇంకా ఏదో అనేలోపు వింటర్ సోల్జర్ అక్కడికి వచ్చి ఫ్యూరీని షూట్ చేయడంతో తన పక్కనే నైబర్ గా ఉంటున్న షారన్ కార్టర్ లోపలికి వస్తుంది. తనొక షీల్డ్ ఏజెంట్ అని, ఫ్యూరీ ఆర్డర్స్ మీద తనని మానిటర్ చేయడానికి తన అపార్ట్మెంట్ లో నైబర్ గా ఉంటున్నానని చెప్తుంది. కెప్టెన్ కి తెలియని ఇంకో విషయం ఏంటంటే షారన్ కార్టర్ పెగ్గీ కార్టర్ యొక్క నీస్. కెప్టెన్ వింటర్ సోల్జర్ ని పట్టుకోవడానికి చేస్తూ ఉంటే తన షీల్డ్ తో తన మీద అటాక్ చేసి ఎస్కేప్ అవుతాడు వింటర్ సోల్జర్. కట్ చేస్తే షీల్డ్ హెడ్ క్వార్టర్స్ లో డాక్టర్స్ ఫ్యూరీని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఫ్యూరీ చనిపోయినట్టుగా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. అలెగ్జాండర్ పియర్స్ తనని కలవడానికి పిలవడంతో కెప్టెన్ అక్కడికి వెళ్తాడు. చనిపోవడానికి ముందు ఫ్యూరీ నీ అపార్ట్మెంట్ లో ఎందుకున్నాడు, నీతో ఏం చెప్పాడు అని పియర్స్ అడిగితే ఎవరిని నమ్మొద్దని చెప్పాడు అని అంటాడు కెప్టెన్. కానీ తనకిచ్చిన పెన్ డ్రైవ్ గురించి పియర్స్ తో చెప్పడు. కెప్టెన్ తన ప్లాన్ కి అడ్డొస్తాడు అనుకున్న పియర్స్ తను బయటికి వెళ్లే ముందే తనని న్యూట్రలైజ్ చేయాలని టీమ్ ని పంపిస్తాడు. ఇక్కడే ఐకానిక్ ఎలివేటర్ ఫైట్ సీన్ ఉంటుంది. తనని పట్టుకుందామని వచ్చిన స్ట్రైక్ టీమ్ తో కెప్టెన్ మనం మొదలెట్టే ముందు ఎవరైనా బయటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని అంటాడు. తర్వాత వాళ్ళందరి బొక్కలేరగ తీసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. అక్కడి నుంచి కెప్టెన్ ఎస్కేప్ అయి పియర్స్ దగ్గరికి వెళ్ళడానికి ముందు తను దాచిన పెన్ డ్రైవ్ ఉన్న లొకేషన్ కి వెళ్తే నటాషా ఆల్రెడీ దాన్ని తీసుకుంటుంది. ఫ్యూరీ ఎందుకు నీ అపార్ట్మెంట్ లో ఉన్నాడు అని నటాషా అడిగితే నాకు తెలీదు అన్న కెప్టెన్ తో నీకు అబద్ధం చెప్పడం రాదు అని నటాషా అంటుంది. దాంతో జరిగిందంతా నటాషాకి చెప్తాడు కెప్టెన్. వింటర్ సోల్జర్ అనేది ఒక గోస్ట్ అని, దానిని చేసి చేయడం అంటే డెత్ వారెంట్ ని సైన్ చేసుకోవడమే అని నటాషా హెల్ప్ చేస్తానంటుంది. కెప్టెన్ కి నటాషా మీద అంతగా నమ్మకం లేకపోయినా వేరే ఆప్షన్ లేక ఒప్పుకుంటాడు. ఇంతలో పియర్స్ కెప్టెన్ ని షీల్డ్ ఫ్యూజిటివ్ గా ప్రకటించడంతో షీల్డ్ మెంబర్స్ అందరూ కెప్టెన్ కోసం వెతుకుతూ ఉంటారు. నటాషా పెన్ డ్రైవ్ ని డిక్రిప్ట్ చేయడానికి ట్రై చేస్తే అది ఎన్క్రిప్ట్ అయి ఉండడంతో దాని సోర్స్ ఎక్కడుందో మాత్రమే తెలుస్తుంది. న్యూజెర్సీలో కెప్టెన్ ట్రైన్ అయిన బేస్ క్యాంప్ అది. అక్కడికి వాళ్ళిద్దరూ వెళ్లడంతో తను ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు లేని బిల్డింగ్ ఒకటి అక్కడ ఉండడంతో వాళ్ళిద్దరూ దాంట్లోకి వెళ్తారు. తను చనిపోవడానికి ముందు తన కాన్షియస్నెస్ ని అరే ఆఫ్ సర్వర్స్ లోకి అప్లోడ్ చేయించుకున్న అర్నమ్ జోలా ఒక ఏఐ ప్రోగ్రామ్ గా దాంట్లో రన్ అవుతూ ఉంటాడు. జోలా కెప్టెన్ అండ్ నటాషాతో షీల్డ్ కాంప్రమైజ్ అయిందని, షీల్డ్ ని టేక్ ఓవర్ చేసిన హైడ్రా గత సెంచరీలో తనకు కావాల్సిన మిషన్స్ ని కంప్లీట్ చేసుకుంటూ అడ్డొచ్చిన వాళ్ళని తొలగించిందని చెప్తాడు. ఆ లిస్ట్ లో టోనీ స్టార్క్ పేరెంట్స్ అయిన మరియా అండ్ హవర్డ్ స్టార్క్ కూడా ఉంటారు. హైడ్రా హ్యుమానిటీని తన ఫ్రీడమ్ నుంచి కాపాడడం కోసమే ఫామ్ అయిందని, కానీ హ్యుమానిటీ నుంచి తన ఫ్రీడమ్ ని తీసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి హైడ్రా ఫస్ట్ టైం ఫెయిల్ అయిందని, వాళ్ళంతటా వాళ్లే వాళ్ళ ఫ్రీడమ్ ని హైడ్రాకి హ్యాండ్ ఓవర్ చేసేలా ఈ సెంచరీని షేప్ చేస్తూ హైడ్రా గ్రో అయిందని జోలా వాళ్ళకి చెప్తాడు. హైడ్రా గ్లోబల్ టేక్ ఓవర్ లో చివరి దశ అయిన ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేయడానికి ప్రాజెక్ట్ ఇన్సైడ్ హెల్ప్ చేస్తుందని జోలా అంటే, అదెలా చేస్తారు అని అడిగిన కెప్టెన్ తో దాని ఆన్సర్ చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంటుంది, కానీ అది వినడానికి మీరిద్దరూ బ్రతికి ఉండరు అని జోలా అనడంతో వాళ్ళ వైపు షీల్డ్ ఫైర్ చేసిన ఒక మిసైల్ వస్తూ ఉందని నటాషా చెప్తుంది. మిసైల్ అటాక్ అయినప్పటికీ తన దగ్గర ఉన్న షీల్డ్ తో కెప్టెన్ క్విక్ థింకింగ్ తో నటాషా అండ్ కెప్టెన్ ఆ అటాక్ ని సర్వైవ్ అవుతారు. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ శామ్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడే కెప్టెన్ నటాషాని తను పూర్తిగా నమ్ముతున్నాను అని చెప్తాడు. హైడ్రా ప్రాజెక్ట్ ఇన్సైట్ తో ఏం చేయబోతుందో వాళ్ళకి తెలియాలి అంటే ఆ రోజు షిప్ లో ఉన్న సిట్వెల్ ని కిడ్నాప్ చేయాలి అని వాళ్ళు అనుకుంటారు. దానికి హెల్ప్ చేస్తాను అని శామ్ సైన్ అప్ అవడంతో వాళ్ళు సిట్వెల్ ని కిడ్నాప్ చేసి అసలు నిజాన్ని తెలుసుకుంటారు. వాళ్లతో సిట్వెల్ జోలా క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ హ్యుమానిటీ డిజిటల్ ఫుట్ ప్రింట్ ని రీడ్ చేసి వాళ్ళ ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేస్తుందని, వాళ్ళల్లో ఎవరైతే హైడ్రాకి పొటెన్షియల్ థ్రెట్ కింద ఉంటారో వాళ్ళందరినీ ఈ ప్రాజెక్ట్ ఇన్సైట్ ద్వారా ఒకేసారి లేపేయొచ్చని, అది హైడ్రా మిషన్ అని సిట్వెల్ వాళ్ళకి చెప్తాడు. ఎవరుంటారు ఆ టార్గెట్ లిస్ట్ లో అని అంటే టోనీ స్టార్క్, బ్రూస్ బ్యానర్, ఈవెన్ స్టీవెన్ స్ట్రేంజ్ అని అంటాడు సిట్వెల్. నిజానికి ప్రాజెక్ట్ ఇన్సైట్ లైవ్ వెళ్లే టైంకి స్టీవెన్ స్ట్రేంజ్ కి పవర్స్ రావు. తను ఒక సర్జన్ గానే ఉంటాడు. కానీ జోలా ఆల్గారిథం తనని కూడా ఫ్యూచర్ లో ఒక పొటెన్షియల్ థ్రెట్ కింద రికగ్నైజ్ చేస్తుంది.
ఈ ఇంటరాగేషన్ తర్వాత వాళ్ళ మీద వింటర్ సోల్జర్ అండ్ హైడ్రా టీం మెంబర్స్ అటాక్ చేయడంతో వాళ్ళ మధ్య జరిగే ఫైట్ లో కెప్టెన్ వింటర్ సోల్జర్ మాస్క్ ని తీస్తాడు. ఆ మాస్క్ వెనకాల ఉన్నది బకీ అని తెలియడంతో కెప్టెన్ షాక్ లో ఉండిపోతాడు. అదే సరైన టైం గా తీసుకుని హైడ్రా మెంబర్స్ కెప్టెన్ నటాషా అండ్ శామ్ విల్సన్ ని అరెస్ట్ చేస్తారు. వాళ్ళని ఎగ్జిక్యూట్ చేద్దామని సీక్రెట్ లొకేషన్ కి తీసుకువెళ్తూ ఉంటే షీల్డ్ ఏజెంట్ అయిన మెరియా హిల్ వాళ్ళని రెస్క్యూ చేసి ఫ్యూరీ దగ్గరికి తీసుకువెళ్తుంది. నిజానికి కెప్టెన్ అండ్ నటాషా చూసినప్పుడు చనిపోయినట్టుగా ప్రొజెక్ట్ చేసుకున్న ఫ్యూరీ చావడు. హైడ్రా మిషన్ గురించి తెలుసుకుని ఆ ప్రాజెక్ట్ ఇన్సైట్ ని లైవ్ అవ్వకుండా ఆపడం కోసం కావాల్సిన గ్రౌండ్ వర్క్ చేయడానికి ఫ్యూరీ చనిపోయినట్టుగా అందరినీ నమ్మిస్తారు. ఆ 3 హెలికారియర్స్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకునేలాగా కౌంటర్ సాఫ్ట్వేర్ ఉన్న ఈ చిప్స్ ని ఆ 3 హెలికారియర్స్ లో ఇన్సర్ట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన న్యూ టార్గెట్ గా ఆ మూడింటిని వాళ్ళు డిస్ట్రాయ్ చేయొచ్చు అని ఫ్యూరీ చెప్తాడు. హైడ్రాని డిస్ట్రాయ్ చేసి మిగిలి ఉన్న షీల్డ్ ని సాల్వేజ్ చేద్దామని ఫ్యూరీ అంటే, మీ మధ్య హైడ్రా రన్ అవుతుంటే ఇంతకాలం తెలుసుకోలేకపోయారు, ఇంకా షీల్డ్ ని నమ్మడానికి ఏం లేదు, ఇప్పుడు నేను ఈ మిషన్ ని టేక్ ఓవర్ చేస్తే షీల్డ్ హైడ్రా అంతా పోతుంది అని కెప్టెన్ అంటాడు. ప్రాజెక్ట్ ఇన్సైట్ కొన్ని గంటల్లో లైవ్ అవబోతుంది కాబట్టి కెప్టెన్ తన టీంతో కలిసి దానిని ఆపడానికి షీల్డ్ హెడ్ క్వార్టర్స్ లోకి ఎంటర్ అవుతాడు. అక్కడున్న ఏజెంట్స్ తో కెప్టెన్ షీల్డ్ కాంప్రమైజ్ అయిందని, షీల్డ్ ని హైడ్రా ఎప్పుడో టేక్ ఓవర్ చేసిందని వాళ్ళ లీడర్ అలెగ్జాండర్ పియర్స్ అని చెప్పాడు. అలాగే ప్రాజెక్ట్ ఇన్సైట్ లాంచ్ అయితే హైడ్రా తనకి అడ్డు ఉన్న వాళ్ళని తనకు నచ్చిన టైంలో చంపే అవకాశం దొరుకుతుందని, హైడ్రా మెంబర్స్ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ మధ్య ఉండుండొచ్చు, ప్రాజెక్ట్ ఇన్సైట్ ని లాంచ్ చేయమని ఎవరు చెప్పినా ఆ ఆర్డర్స్ ని డిసోబే చేయమని కెప్టెన్ అంటాడు. ఆర్డర్స్ డిసోబే చేస్తే హైడ్రా వాళ్ళని చంపేస్తుందని తెలుసు కాబట్టి కెప్టెన్, నేను మిమ్మల్ని చాలానే అడుగుతున్నానని నాకు తెలుసు, కానీ స్వేచ్ఛ అనేది ఖరీదైనది, దాని మూల్యం చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలా చేయగలిగేది నేను ఒక్కడనే అయితే అదే కానివ్వు, కానీ నాతో పాటు మీరందరూ ఉన్నారని నేను నమ్ముతున్నాను అని అంటాడు కెప్టెన్. కెప్టెన్ చెప్పినట్టుగానే షీల్డ్ లో ఉండే గుడ్ ఏజెంట్స్ హైడ్రా చెప్పినట్టుగా హెలికారియర్స్ ని లాంచ్ చేయడానికి ఒప్పుకోరు. కానీ వాళ్ళ మధ్య కొంతసేపు ఫైట్ జరిగిన తర్వాత ఆ 3 హెలికారియర్స్ లాంచ్ అవుతాయి. సో కెప్టెన్ అండ్ విల్సన్ ఆ 3 హెలికారియర్స్ లోకి వెళ్లి వాళ్ళ రీప్రోగ్రామ్ చేసిన చిప్స్ ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంతలో ఫ్యూరీ అండ్ నటాషా పియర్స్ ఉన్న ఫ్లోర్ ని టేక్ ఓవర్ చేసి, నటాషా హైడ్రాకి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని పబ్లిక్ చేస్తుంది. దాంతో షీల్డ్ హైడ్రా అని రివీల్ అవడమే కాకుండా నటాషా అండ్ రెడ్ రూమ్ కి సంబంధించిన సీక్రెట్స్ కూడా బయటికి వస్తాయి. ఫాల్కన్ అండ్ కెప్టెన్ కలిసి 2 హెలికారియర్స్ లో వాళ్ళ చిప్స్ ని ఇన్సర్ట్ చేస్తారు. కానీ మూడవది పెట్టేలోపు ఫాల్కన్ వింగ్స్ పోవడంతో కెప్టెన్ వింటర్ సోల్జర్ తో ఫైట్ చేయాల్సి వస్తుంది. మొత్తానికి థర్డ్ చిప్ కూడా ఇన్సర్ట్ చేసి ఆ హెలికారియర్స్ ని మెరియా హిల్ కంట్రోల్ చేసేలా కెప్టెన్ చేస్తాడు. కానీ వింటర్ సోల్జర్ కి సంబంధించినంత వరకు కెప్టెన్ తన మిషన్ కాబట్టి తన మీద బకీ అలియాస్ వింటర్ సోల్జర్ ఇంకా అటాక్ చేస్తూనే ఉంటాడు. స్టీవ్ వింటర్ సోల్జర్ తో, నువ్వు నా ఫ్రెండ్వి, నేను నీతో ఫైట్ చేయను అని అంటే, దానికి బకీ, నువ్వు నా మిషన్ అని అంటాడు. దాంతో స్టీవ్, అయితే దానిని ఫినిష్ చేయి, ఎందుకంటే నేను నీకు తోడుగా చివరి వరకు ఉంటాను అని అనడంతో అవి గతంలో తనే స్టీవ్ తో అన్న మాటలుగా బకీకి ట్రిగ్గర్ అవుతుంది. హెలికారియర్స్ క్రాష్ అయ్యి కింద పడేటప్పుడు అన్కాన్షియస్ అయిన స్టీవ్ నీళ్లలో పడిపోతే బక్కీ మెమరీస్ కొని తిరిగి వచ్చిన వింటర్ సోల్జర్ స్టీవ్ ని రెస్క్యూ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హైడ్రాతో పాటు షీల్డ్ కూడా డిస్ట్రాయ్ అవడంతో ఇంకా హైడ్రా ఎక్కడన్నా మిగిలి ఉంటే దానిని సమూలంగా నాశనం చేస్తాను అని ఫ్యూరీ బయలుదేరతాడు. హైడ్రాతో పాటు రెడ్ రూమ్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని పబ్లిక్ అవడంతో, తన సీక్రెట్స్ కూడా రివీల్ అవడంతో ఎమర్జెన్సీస్ లో తనకంటూ అవసరమయ్యే కొత్త కవర్స్ ని క్రియేట్ చేసుకోవాలి అని నటాషా వెళ్తుంది. అలాగే తనని రెస్క్యూ చేసి మాయమైపోయిన తన బెస్ట్ ఫ్రెండ్ బకీ బాన్స్ ని వెతుక్కుంటూ తన కొత్త ఫ్రెండ్ అయిన శామ్ తో కలిసి కెప్టెన్ వెళ్తాడు. ఇంకా షీల్డ్ డీకమిషన్ అవడంతో షీల్డ్ లోనే ఏజెంట్ అయిన మేరియా హిల్ స్టార్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది. అలాగే షేరన్ కార్టర్ సిఐఏలో జాయిన్ అవుతుంది. అదే సంవత్సరం మాథ్యూ మర్డాక్ అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఫాగీ నెల్సన్ వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇంటర్న్షిప్ నుంచి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం అని అంటే ఫాగీ నెల్సన్ చాలా ఎక్సైట్ అవుతాడు. కానీ మ్యాట్ కి కావాల్సింది మాత్రం జస్టిస్. పర్మనెంట్ ఎంప్లాయీస్ గా మారితే మనకి మనీ వస్తాయి, కానీ ఇంటర్న్స్ గా ఉన్నప్పుడే ఈ ఆర్గనైజేషన్ మనతో పేదవాళ్ళకి అన్యాయం చేపిస్తూ డబ్బున్న వాళ్ళకి హెల్ప్ చేసేలా చేసింది. మనం లా చదివింది ఎవరైతే న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం. కాబట్టి ఈ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ని యాక్సెప్ట్ చేయకుండా మనంతట మనమే ఒక ఫర్మ్ ని క్రియేట్ చేసుకుందాం అని మ్యాట్ చెప్తాడు. నెల్సన్ కూడా దానికి సరే అనడంతో వాళ్ళిద్దరూ ఆ ఫర్మ్ ని వదిలేసి వాళ్లే కొత్తగా ఒక ఫర్మ్ ని క్రియేట్ చేసుకోవాలని బయటికి వెళ్ళిపోతారు.
తన కళ్ళు పోయిన దగ్గర నుంచి మ్యాట్కి తన సెన్సెస్ అన్ని ఎన్హాన్స్ అవ్వడం వలన తను చూడలేకపోయినా తన చుట్టూ జరిగేవన్నీ తనకు వినపడుతూ ఉంటాయి, అవి ఎంత దూరాన ఉన్నా సరే. తన ఎబిలిటీస్ని యూజ్ చేసుకుని హెల్స్ కిచెన్లో జరిగే క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి నైట్ ఒక విజిలాంటీలా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకప్పటి నుంచి మాథ్యూ పూర్తిగా ఆ హెల్స్ కిచెన్లో నైట్ పూట డెవిల్లా తిరుగుతూ డెవిల్ పని చేసే వాళ్ళందరినీ డేరింగ్గా ఎదుర్కొంటూ ఒక డెవిల్లా మారతాడు. ఎర్త్ మీద ఇలా ఉంటే ఇదే టైంలో తను స్పేస్ స్టోన్ ఎక్వైర్ చేసుకోవడానికి చేసిన మొదటి ప్రయత్నం విఫలమవడంతో థానోస్ పవర్ స్టోన్ ఎక్కడుందో తెలుసుకుని దాన్ని తీసుకురావడానికి క్రీ సివిలైజేషన్ లో మెంబర్ అయిన రోనన్ తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. క్రీ సివిలైజేషన్ ని యాక్సెప్ట్ చేయని నోవా ఎంపైర్ కి క్రీకి మధ్య వేల సంవత్సరాలుగా కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటే వాళ్ళ మధ్య జరిగే గొడవల్లో రోనన్ కొన్ని ముందు తరాల వారందరూ పైకి పోతారు. దాంతో నోవా ఎంపైర్ పైన రోనన్ కి పీకల వరకు పగుంటుంది. సో థానోస్ రోనన్ తో, నువ్వు నాకు ఆ పవర్ స్టోన్ ని తీసుకొచ్చిస్తే నీకోసం నేను ఆ నోవా ఎంపైర్ క్యాపిటల్ అయిన క్సాండర్ ప్లానెట్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తాను అని తనతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. పవర్ స్టోన్ మోరాగ్ అనే ప్లానెట్ లో ఉన్న ఒక టెంపుల్ లో ఉంటుంది. ఆ టెంపుల్ ఎప్పుడు ఆ ప్లానెట్ లో అండర్ వాటర్ లో ఉన్నప్పటికీ దాదాపు ప్రతి 300 సంవత్సరాలకు ఒకసారి వాటర్ లెవెల్ కిందకి వెళ్లడంతో ఆ టెంపుల్ పైకి వస్తుంది. సో దానిని దక్కించుకోవడానికి ఇదే సరైన సమయం అని థానోస్ ఇంకోసారి పావును కదుపుతాడు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ పవర్ స్టోన్ కోసం వాళ్ళు మాత్రమే కాకుండా పీటర్ క్విల్ అలియాస్ స్టార్ లార్డ్ కూడా దానిని దక్కించుకోవడానికి ట్రై చేస్తాడు. 26 సంవత్సరాల క్రితం యాండు తనని కిడ్నాప్ చేసి ఎర్త్ మీద నుంచి తీసుకువచ్చేసి స్పేస్ పైరేట్ సిండికేట్ గా తను చేసే దొంగతనాలలో భాగంగా పీటర్ క్విల్ ని బాగా ట్రైన్ చేస్తాడు. పవర్ స్టోన్ ఉన్న ఆర్బ్ ని దొంగతనం చేయడానికి యాండుకి ఏదో కాంట్రాక్ట్ వస్తే ఆ విషయం తెలుసుకున్న పీటర్ క్విల్ యాండుని రావేజెస్ ని వదిలేసి ఎస్కేప్ అవుదామని ఎప్పటి నుంచో తనకి ఒక ఆలోచన ఉండడంతో ఆ ఆర్బ్ లో ఏముందో తెలియకపోయినా దాన్ని తనే దొంగతనం చేసి అమ్మేస్తే తనకు వచ్చే మనీతో తాను అనుకున్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అని దానిని దొంగతనం చేయడానికి ఆ ప్లానెట్ కి ఒక్కడే వెళ్తాడు. తను ఆ ఆర్బ్ ని తీసుకున్న తర్వాత ఆర్బ్ ని తీసుకోవడం కోసం రోనన్ కూడా పంపించిన ఫోర్సెస్ తో తనకి చిన్న ఫైట్ జరిగితే ఏదో ఒక రకంగా అక్కడి నుంచి ఎస్కేప్ అయి దానిని అమ్ముదాం అని నోవా ఎంపైర్ క్యాపిటల్ అయిన క్సాండర్ మీదకి వెళ్తాడు. తను ఆ ఆర్బ్ ని దొంగతనం చేయడంతో యాండుని తన గ్యాంగ్ మెంబర్స్ ని మోసం చేశాడు కాబట్టి పీటర్ ని పట్టుకోవడానికి యాండు తన మీద ఒక బౌంటీని పెడతాడు. హై ఎవల్యూషనరీ నుంచి ఎస్కేప్ అయిన రాకెట్ తన జీవన ప్రయాణంలో హ్యూమనాయిడ్ ప్లాంట్ అయిన గ్రూట్ ని కలుస్తాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ డబ్బు సంపాదించుకోవడం కోసం బౌంటీ హంటర్స్ గా మారతారు. యాండు పీటర్ మీద పెట్టిన బౌంటీ గురించి వాళ్ళకి తెలియడంతో పీటర్ ని పట్టుకుని యాండుకి అప్పచెప్పి డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే వాళ్ళకి కాంపిటేటర్ గా అక్కడ గమోరా కూడా ఉంటుంది. ఆ ఆర్బ్ లో ఏముందో గమోరాకి తెలుసు కాబట్టి దానిని తన ఫాదర్ అయిన థానోస్ చేతిలో పడకుండా అక్కడి నుంచి దానిని తీసుకువెళ్లి ఏదైనా సేఫ్ హ్యాండ్స్ లో పెట్టాలని గమోరా పీటర్ తో ఫైట్ చేసి దాన్ని తీసుకువెళ్తుంటే బౌంటీ హంటర్స్ అయిన రాకెట్ అండ్ గ్రూట్ తన మీద అటాక్ చేస్తారు. వీళ్ళ నలుగురు ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ఉంటే నోవా ఎంపైర్ ఫోర్స్ వచ్చి వాళ్ళని క్సాండారియన్ ప్రెజెంట్ కి పంపిస్తారు. అక్కడ వీళ్ళకి ఇంకో క్యారెక్టర్ పరిచయం అవుతుంది. తనే డ్రాక్స్ ది డిస్ట్రాయర్. యూనివర్స్ లో బ్యాలెన్స్ ని తీసుకురావాలి అన్నట్టుగా థానోస్ ప్లానెట్ తర్వాత ప్లానెట్ పై అటాక్ చేసి అక్కడున్న హాఫ్ పాపులేషన్ ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో థానోస్ తో అసోసియేట్ అయి ఉన్న రోనన్ డ్రాక్స్ ప్లానెట్ పై అటాక్ చేసి డ్రాక్స్ ఫ్యామిలీని చంపేస్తాడు. అప్పటి నుంచి డ్రాక్స్ జీవితంలో ఉన్న రివెంజ్ స్టోరీ థానోస్ అండ్ రోనన్ ని చంపడం. ప్రెజెంట్ లోకి వచ్చిన గమోరా థానోస్ డాటర్ అని తెలియడంతో తన మీద అటాక్ చేయబోతున్న డ్రాక్స్ తో పీటర్ తను రోనన్ తో అసోసియేట్ అయ్యుంటే తనని కాపాడడం కోసం రోనన్ ఖచ్చితంగా వస్తాడు, అలా వచ్చినప్పుడు నువ్వు తనని చంపేయచ్చు అని చెప్పడంతో డ్రాక్స్ చల్లబడతాడు. అలాగే అక్కడి నుంచి ఎస్కేప్ అయి ఆ ఆర్బ్ ని థానోస్ చేతిలో పడకుండా గమోరాకి మాత్రమే తెలిసిన ఒక అతనికి అమ్మితే డబ్బులు వస్తాయి అని తను చెప్పడంతో రాకెట్ అప్పటికే చాలా సార్లు చాలా చోట్ల నుంచి ఎస్కేప్ అయ్యాడు కాబట్టి తను ఒక ప్లాన్ ని చెప్తాడు. తను చెప్పిన ప్లాన్ లో గ్రూట్ ముందుది వెనక వెనకది ముందు చేయడంతో మొత్తానికి ఏదో ఒకటి చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. కానీ దానికంటే ముందు తనకి రెండో ప్రాణంగా తను చూసుకునే వాక్మెన్ కోసం పీటర్ వెనక్కి వెళ్లి తన వాక్మెన్ ని తెచ్చుకుంటాడు. వాడేదో వెనక్కి వెళ్ళాడు, మనం తనని వదిలేసి వెళ్ళిపోదాం అని మిగతా వాళ్ళు అనుకున్నప్పటికీ ఆర్బ్ పీటర్ దగ్గరే ఉండడంతో వాళ్ళు ఖచ్చితంగా తన కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. పీటర్ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి
ఒక సెలెస్టియల్ చనిపోగా మిగిలిన తన స్కల్లో ఏర్పడిన మైనింగ్ కాలనీ అయిన నోవేర్కి వెళ్తారు. గమోరా చెప్పిన బయర్ ఉండే ప్లేస్ అది. ఆ బయర్ కూడా ఎవరో కాదు, థార్ కన్వర్జెన్స్ టైంలో జరగాల్సిన డిస్ట్రక్షన్ ని ఆపిన తరువాత ఆస్గార్డియన్స్ హ్యాండ్ ఓవర్ లోకి వచ్చిన ఈథర్ ని ఆస్గార్డియన్స్ సేఫ్ గా ఉంటుంది అని కలెక్టర్ దగ్గర ఉంచుతారు. ఆ కలెక్టరే ఈ బయర్. కలెక్టర్ కోసం ఎదురు చూసేటప్పుడు పీటర్ దగ్గరికి వచ్చిన గమోరా ఆ ప్రెజెంట్ నుంచి ఎస్కేప్ అయి మనం ఇక్కడికి వద్దాం అనుకున్నప్పుడు ఎందుకు నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళావు, అంత ఇంపార్టెంట్ది ఏముంది అని అడిగితే తన మదర్ ఫేవరెట్ కలెక్షన్ అయిన సాంగ్స్ దాంట్లో ఉన్నాయి అని గమోరాకి ఆ వాక్మెన్ లో ఉన్న సాంగ్స్ ని వినిపిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఏదో స్పార్క్ మొదలయ్యేలా ఉంది అనుకున్న పీటర్ గమోరాని కిస్ చేయబోతుంటే చిన్నప్పటి నుంచి మ్యాడ్ టైటాన్ అయిన థానోస్ చేతిలో బ్రూటల్ గా ట్రైన్ అవుతూ ఒక అసాసిన్ గా మారిన గమోరాకి ఆ ఎమోషన్ వల్నరబిలిటీగా కనిపించడంతో ఆ స్పార్క్ మీద నీళ్లు పోసి అర్పిస్తుంది. తన కలెక్షన్ లోకి రెండో ఇన్ఫినిటీ స్టోన్ వచ్చి చేరబోతుంది అనే ఎక్సైట్మెంట్ లో కలెక్టర్ ఆ ఆర్బ్ లో ఏముందో అక్కడున్న గ్రూప్ మెంబర్స్ కి చెప్తాడు. ఆ ఆర్బ్ లో ఉంది పవర్ స్టోన్ అని, దాన్ని పవర్ఫుల్ బీయింగ్స్ మాత్రమే హోల్డ్ చేయగలరు అని, ఇంతకు ముందు దానిని యూజ్ చేసి కొంతమంది ప్లానెట్స్ ను కూడా డిస్ట్రాయ్ చేయగలిగారు అని చూపిస్తాడు. తన దగ్గరే స్లేవ్ గా ఉంటున్న కరీనా ఆ స్లేవరీ నుంచి ఎస్కేప్ అవుదాం అని పవర్ స్టోన్ ని తన చేతిలోకి తీసుకోవడంతో తను ఒక మోర్టల్ కాబట్టి ఆ పవర్ స్టోన్ కరీనాని చంపేస్తూ ఒక షాక్ వేవ్ ని జనరేట్ చేయడంతో కలెక్టర్ సగం కలెక్షన్స్ డిస్ట్రాయ్ అవుతాయి. డ్రాక్స్ తప్ప ఈ గ్రూప్ మెంబర్స్ అందరూ ఆ ఆర్బ్ ని అమ్మి సొమ్ము చేసుకుందాం అని లోపల కలెక్టర్ తో సమావేశంలో ఉంటే డబ్బుతో తనకు అవసరం లేదు, తనకు కావాల్సింది పగ అనుకుంటున్న డ్రాక్స్ ఇంకా వెయిట్ చేసే ఓపిక లేక రోనన్ ఫోర్సెస్ కి తెలిసేలా వాళ్ళు ఉన్న లొకేషన్ ని బ్రాడ్కాస్ట్ చేస్తాడు. ఆ షాక్ వేవ్ లో నుంచి బయటపడి బయటికి వచ్చిన మెంబర్స్ అందరూ పారిపోదాం అనుకునే లోపు ఆల్రెడీ అక్కడికి వచ్చిన రోనన్ ఫోర్సెస్ వాళ్ళ మీద అటాక్ చేస్తారు. డ్రాక్స్ తను అనుకున్నంత ఈజీగా తన పగ నెరవేరదు అని అప్పుడే తెలుసుకుంటాడు. రోనన్ డ్రాక్స్ ని ఆల్మోస్ట్ చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆర్బ్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ రోనన్ ఒక్కడే రాకుండా తనతో పాటు నెబ్యులాని కూడా తీసుకువస్తాడు. తనకు తెలిసినంత వరకు నెబ్యులాకి ఉన్న ఏకైక గోల్ గమోరా మీద పైచేయి సాధించడం. గమోరా అండ్ నెబ్యులాని అడాప్ట్ చేసుకున్న థానోస్ వాళ్ళిద్దరికీ పోటీలు పెడుతూ గమోరా నెబ్యులాపై గెలిచిన ప్రతిసారి నెబ్యులా బాడీలో నుంచి ఏదో ఒక పార్ట్ ని మెకానికల్ పార్ట్స్ తో రీప్లేస్ చేస్తూ తనను ఒక సైబోర్గ్ లో తయారు చేస్తాడు. అప్పటి నుంచి నెబ్యులాకి గమోరా మీద ఈర్ష్యా ద్వేషాలు పెరిగిపోతాయి. పవర్ స్టోన్ రోనన్ చేతుల్లోకి వెళ్లడంతో ఇక్కడి నుంచి తప్పించుకుని గెలాక్సీలో ఉన్న డిఫరెంట్ క్వాడ్రంట్ కి వెళ్ళిపోదాం అని మిగతా గ్రూప్ మెంబర్స్ అనుకుంటూ ఉంటే నెబ్యులా అటాక్ చేయడంతో గమోరా షిప్ పేలిపోయి తను స్పేస్ లో ఫ్లోట్ అవుతూ చనిపోవడానికి దగ్గరవుతుంది. పీటర్ తనున్న లొకేషన్ ని యాండోకి బ్రాడ్కాస్ట్ చేసి గమోరాని సేవ్ చేయడానికి తన పాడ్ లో నుంచి బయటికి వచ్చి తనకున్న బ్రీతర్ మాస్క్ ని గమోరాకి ఇచ్చి తనని సేవ్ చేస్తాడు. తను సర్వైవ్ అవ్వడానికి తన దగ్గర ఇంకో మాస్క్ లేకపోవడంతో చనిపోవడానికి దగ్గరవుతూ ఉండగా తను అనుకున్నట్టుగానే యాండు అక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని వాళ్ళ షిప్ లోకి బీమ్ చేసుకుని సేవ్ చేస్తాడు. మిగతా రావేజర్స్ అందరూ పీటర్ ని చంపేయమని యాండూని అడుగుతూ ఉంటే దానికి పీటర్ రోనన్ దగ్గర నుంచి ఆ పవర్ స్టోన్ ని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు, మా గ్రూప్ మెంబర్స్ దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్తాడు. అప్పటికి రావేజర్స్ నుంచి ఎస్కేప్ అవడానికి ఆ పవర్ స్టోన్ ని రిట్రీవ్ చేసి వాళ్ళకి ఇస్తాను అని పీటర్ చెప్తాడు. కానీ పవర్ స్టోన్ ని యూజ్ చేసి రోనన్ ఏం చేయగలడో పీటర్ తెలుసుకున్న తర్వాత తన మైండ్ లో ఇప్పుడున్నది రోనన్ ఆ పవర్ స్టోన్ తో ఎలాంటి నష్టం కలిగించకుండా ఆపడం మాత్రమే. అక్కడున్న మిగతా గ్రూప్ మెంబర్స్ కి తన ప్లాన్ ని చెప్తే పవర్ స్టోన్ ఉన్న రోనన్ తో తలపడ్డం అంటే సూసైడ్ లాంటిది, మేము రాము అని అన్నప్పటికీ ఇప్పటి వరకు మన జీవితంలో లోజర్స్ గా మిగిలిపోయిన మనం అందరం ఈ మంచి పనిని చేసి మన హయ్యర్ పర్పస్ ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం అని పీటర్ మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడంతో ఆ గ్రూప్ మెంబర్స్ రోనన్ తో తలపడ్డానికి రెడీ అవుతారు. ఆర్బ్ ని రిట్రీవ్ చేసిన తర్వాత ఒప్పందం ప్రకారం దానిని థానోస్ కి ఇవ్వకుండా రోనన్ దానిని ఓపెన్ చేసి ఆ పవర్ స్టోన్ ని తానే ఈల్డ్ చేస్తే థానోస్ తో పని లేకుండా శాండార్ ప్లానెట్ ని తానే డిస్ట్రాయ్ చేయొచ్చు అని డిసైడ్ అయి ఆ పవర్ స్టోన్ ని తానే తన వెపన్ లో పెట్టుకుంటాడు. పీటర్ శాండేరియన్ ఫోర్సెస్ కి కాల్ చేసి రోనన్ వాళ్ళని డిస్ట్రాయ్ చేయడానికి అక్కడికి వస్తున్నాడు అని ఇన్ఫార్మ్ చేసి తన దగ్గరున్న ప్లాన్ ని చెప్పడంతో నోవా కార్ప్ ఎంపైర్ అలాగే గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ఈ గ్రూప్ రోనన్ షిప్ శాండార్ మీద ల్యాండ్ అవ్వకుండా ఉండేలాగా అడ్డుపడడానికి ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసే ప్రయత్నంలో ఆ షిప్ క్రాష్ అవుతూ ఉండగా తన గ్రూప్ మెంబర్స్ ని కాపాడడానికి గ్రూట్ వాళ్ళ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ని ఫామ్ చేస్తూ ఉంటే రాకెట్ తనతో నువ్వు మమ్మల్ని కాపాడిన ఈ ఇంపాక్ట్ లో నువ్వు చనిపోయే అవకాశం ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే తను చెప్పాలి అనుకుంటున్న దేనినైనా ఐ యామ్ గ్రూట్
అనే 3 పదాల్లో చెప్పే ఆ గ్రూట్ ఈసారి రాకెట్తో "వి ఆర్ గ్రూట్" అని అంటాడు. షిప్ క్రాష్ అవుతుంది. మిగిలిన వాళ్ళు సర్వైవ్ అయిన గ్రూట్ చనిపోతాడు. రోనన్ ప్లానెట్ మీద అడుగు పెట్టాడు కాబట్టి పవర్ స్టోన్ యూజ్ చేసి ప్లానెట్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాను అని అంటే ఇంకా వాళ్ళు చేయడానికి ఏం లేదు అని మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ చేతులెత్తేసినప్పుడు తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు పీటర్. అదే డాన్స్ చేస్తూ తనని కూడా తనతో డాన్స్ చేయమని రోనన్ ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. ఇంతలో రాకెట్ ఒక వెపన్ ని అసెంబుల్ చేయడంతో డ్రాక్స్ దానిని పవర్ స్టోన్ ఉన్న రోనన్ వెపన్ పై ఫైర్ చేయడంతో రోనన్ వెపన్ డిస్ట్రాయ్ అయి పవర్ స్టోన్ ఫ్లోట్ అవుతూ ఉంటే అది రోనన్ చేతిలో పడకుండా పీటర్ దానిని పట్టుకుంటాడు. పీటర్ లో సెలెస్టియల్ జీన్ ఉండటం వలన దానిని మొమెంటరీగా హోల్డ్ చేసిన ఇంకా ఎక్కువసేపు తట్టుకోలేను అనుకునే టైంలో తనకి తోడుగా మిగతా గ్రూప్ మెంబర్స్ అందరూ జాయిన్ అవడంతో వాళ్ళందరూ కలిసి ఆ పవర్ స్టోన్ పవర్ ని యూజ్ చేసి రోనన్ ని సఫా చేస్తారు. క్సాండర్ ప్లానెట్ కి రోనన్ ఫామ్ లో వచ్చిన థ్రెట్ ఎలిమినేట్ అయిపోవడంతో ఈ గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ పవర్ స్టోన్ ని క్సాండర్ మీద ఉంచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గ్రూట్ పూర్తిగా డిస్ట్రాయ్ అయినప్పటికీ తనకి సంబంధించిన ఒక స్టెమ్ ని రాకెట్ తీసుకుని పాట్ లో పెట్టుకుని తనతో పాటు తీసుకువెళ్తాడు. దాంట్లో నుంచే బేబీ గ్రూట్ గా గ్రూట్ లైఫ్ మళ్లీ మొదలవుతుంది. తర్వాత పీటర్ 26 సంవత్సరాల క్రితం తన మదర్ డెత్ బెడ్ పై ఉండి తనకిచ్చిన ర్యాప్డ్ ప్రెసెంట్ ని ఓపెన్ చేస్తాడు. దాంట్లో తన మదర్ తనకి రాసిన నోట్ తో పాటు తన మదర్ ఫేవరెట్ సాంగ్స్ అయిన వాల్యూమ్ 2 మిక్స్డ్ టేప్ కూడా ఉంటుంది. దాంట్లో ఉన్న ఒక సాంగ్ ని వింటూ ఉండగా ఆ సాంగ్స్ లిరిక్స్ కి సెట్ అయ్యేలాగా తనకి బాగా అవసరం ఉన్నప్పుడు తనకి తోడుగా ఎవరో ఒకరు ఉంటారు అని ఆ సాంగ్ లో వస్తున్నట్టుగానే తన దగ్గరికి గమోరా వస్తుంది. క్సాండర్ ని రోనన్ అటాక్ నుంచి సేవ్ చేసిన 3 months తర్వాత గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీకి సావరన్ స్పీషీస్ నుంచి ఒక మిషన్ వస్తుంది. వాళ్ళకి సంబంధించిన పవర్ బ్యాటరీస్ ని నెబ్యులా దొంగతనం చేస్తూ ఉంటే వాళ్ళు తనని క్యాప్చర్ చేసి ప్రిజన్ లో పెడతారు. తనని విడిపించడం కోసం వాళ్ళు అడిగినట్టుగానే గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ ఆ బ్యాటరీస్ పై ఫీడ్ అవుతూ ఎనర్జీని తీసుకునే ఇంటర్ డైమెన్షనల్ బీస్ట్ ని చంపడానికి రెడీ అవుతారు. వాళ్ళ మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న తర్వాత తిరిగి వెళ్లి ఆ బ్యాటరీస్ ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ నెబ్యులాని విడిపిస్తారు. వీళ్ళు కష్టపడిన దానికి ప్రతిఫలంగా నెబ్యులా దొరకడం రాకెట్ కి అంత సాటిస్ఫాక్టరీ అవ్వకపోవడంతో వాళ్ళు ఇవ్వాల్సిన బ్యాటరీలో నుంచి కొన్నిటిని దొంగతనం చేస్తాడు. ఈ సావరన్ రేస్ ని క్రియేట్ చేసింది కూడా హై ఎవల్యూషనరీ. ఆ విషయం రాకెట్ కి కూడా తెలియదు. వాళ్ళకి రావాల్సిన బ్యాటరీస్ లో కొన్నిటిని గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ దొంగతనం చేసి వెళ్ళిపోతున్నారు అని తెలుసుకున్న సావరన్ పీపుల్ వాళ్ళ మీద అటాక్ చేస్తారు. వాళ్ళ నుంచి తప్పించుకుంటున్న గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీకి ఎవరో గుర్తు తెలియని ఒక సూపర్ బీయింగ్ హెల్ప్ చేయడంతో ఆ అటాక్ నుంచి వాళ్ళు తప్పించుకున్నప్పటికీ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ డ్యామేజ్ అవడంతో ఒక ప్లానెట్ మీద క్రాష్ అవుతారు. ఇక్కడే వాళ్ళని కాపాడిన ఆ సూపర్ బీయింగ్ తనని తాను ఈగో అన్నట్టుగా పరిచయం చేసుకుని అలాగే తను పీటర్ ఫాదర్ ని అని కూడా చెప్తాడు. ఇన్ఫినిటీ స్టోన్ ని హోల్డ్ చేసిన గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీలో ఒక హ్యూమన్ ఉన్నాడు అని నాకు తెలియడంతో అది ఖచ్చితంగా నా కొడుకే అయి ఉండాలి అని నేను తెలుసుకుని నీ వరకు వచ్చాను అని ఈగో చెప్తాడు. ఫాదర్ సన్ బాండింగ్ కోసం తనని తన ప్లానెట్ కి తీసుకువెళ్తాను రమ్మని అడగడంతో పీటర్ తో పాటు గమోరా అండ్ డ్రాక్స్ కూడా వెళ్తారు. వాళ్ళ దగ్గర ప్రిజనర్ గా ఉన్న నెబ్యులాతో పాటు డ్యామేజ్ అయిన వాళ్ళ షిప్ ని రిపేర్ చేయడానికి రాకెట్ అక్కడే ఉంటే వాళ్ళిద్దరితో పాటు బేబీ గ్రూట్ కూడా అక్కడే ఉంటాడు. ఈగో ప్లానెట్ కి వెళ్తున్న డ్రాక్స్, పీటర్, గమోరా ఈగో తన మాస్టర్ అంటూ తను చెప్పింది నేను చేస్తాను, నేను ఒక ఎంపాత్ ని అని తనను తాను పరిచయం చేసుకుంటున్న మ్యాంటిస్ తో మాట్లాడతారు వాళ్ళ ముగ్గురు. మ్యాంటిస్ తను పీపుల్ ఎమోషన్ ని రీడ్ చేయడమే కాకుండా దానిని కావాలనుకుంటే ఆల్టర్ చేయగలను అని చెప్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తన మాస్టర్ అయిన ఈగోని నిద్రపుచ్చడానికి ఆ పవర్ ని వాడతాను అని చెప్తుంది. కానీ తాను చెప్పని విషయం ఏంటంటే ఈగో తన ఫాదర్ అని. యూనివర్స్ మొత్తాన్ని కబ్జా చేద్దాం అనుకుని ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పెడదాం అన్నట్టుగా ఈగో చేసిన దండయాత్రలో ఎమోషన్స్ ని మ్యానిపులేట్ చేయగలిగే స్పీషీస్ లో మెంబర్ ని కలిసిన ఈగోకి పుట్టిన కూతురే ఈ మ్యాంటిస్. గార్డియన్స్ వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసిన బ్యాటరీస్ ని తిరిగి తీసుకురావడానికి సావరన్ హై ప్రీస్టెస్ యాండుని అప్రోచ్ అవుతుంది. గార్డియన్స్ యొక్క స్పేస్ క్రాఫ్ట్ ఎక్కడ క్రాష్ అయిందో తెలుసుకుని యాండు తన క్రూతో కలిసి అక్కడికి వెళ్లి రాకెట్ ని గ్రూట్ ని క్యాప్చర్ చేసిన తర్వాత వాళ్ళని సావరన్ పీపుల్ కి ఇవ్వకుండా చాలా తక్కువ మనీ వచ్చే వేరే బౌంటీస్ కి హ్యాండ్ ఓవర్ చేద్దాం అని తనంటే పీటర్ వాళ్ళని ఎన్నిసార్లు మోసం చేసినా వాళ్ళ కెప్టెన్ అయిన యాండు ఎప్పుడూ పీటర్ ని సపోర్ట్ చేస్తున్నాడు అని
యాండు క్రూ మెంబర్స్ లో కొంతమంది తనకే ఎదురు తిరుగుతారు. నెబ్యులా యాండు ఫిన్ ని డిస్ట్రాయ్ చేయడంతో యాండుని కూడా తీసుకువెళ్లి రాకెట్ తో కలిపి ఒక సెల్ లో పడేస్తారు మిగిలిన క్రూ మెంబర్స్. యాండు ప్లేస్ లోకి కెప్టెన్ గా వచ్చిన టేజర్ ఫేస్ తో ఒప్పందం కుదుర్చుకున్న నెబ్యులా వాళ్ళ దగ్గర నుంచి తనకి కావాల్సిన స్పేస్ క్రాఫ్ట్ అలాగే మిగతా వెపన్స్ ని తీసుకుని గమోరా మీద పగ తీర్చుకోవడానికి ఈగో ప్లానెట్ కి బయలుదేరుతుంది. అదే టైంలో సెల్ లో ఉన్న యాండు అండ్ రాకెట్ వాళ్ళు వేరు వేరు స్పీషీస్ అయినప్పటికీ వాళ్ళల్లో ఒకేలా ఉండే లక్షణాలు చాలా ఉన్నాయి అని తెలుసుకుంటారు. ఈగో ఇస్తాను అన్న డబ్బులకి ఆశపడి రావేజర్స్ కోడ్ ని బ్రేక్ చేస్తూ యాండు పిల్లల్ని కిడ్నాప్ చేసి ఈగోకి ఇస్తున్నాడు అని తెలుసుకున్న వాళ్ళ మిగతా రేస్ యాండుని వాళ్ళ రావేజర్ కమ్యూనిటీ నుంచి ఎక్సైల్ లో పడేస్తారు. అప్పటి నుంచి తనొక్కడే ఇండిపెండెంట్ రావేజర్ గ్రూప్ ని లీడ్ చేస్తూ బౌంటీస్ ని పట్టుకోవడం, దొంగతనాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇంకా రాకెట్ అయితే తనకు సంబంధించిన స్పీషీస్ లో తనలాంటి వాళ్ళు ఇంకెవరూ ఉండరు. ఎందుకంటే తను ఒక రాకూన్ అయినప్పటికీ హై ఎవల్యూషనరీ చేసిన టెస్ట్ ఎక్స్పెరిమెంట్ లో ఒక ఇంటెలిజెంట్ బీయింగ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ లో రాకెట్ పీటర్ తన ఫాదర్ అయిన ఈగో దగ్గరికి వెళ్ళాడు అని చెప్పడంతో ఈగో పీటర్ ని చంపేసే అవకాశం ఉంది అని యాండు అక్కడి నుంచి ఎస్కేప్ అయి పీటర్ ని కాపాడాలి అని అంటాడు. తన క్రూలో సగం పైగా తనకి వ్యతిరేకంగా మారిన తనకింకా ఫెయిత్ఫుల్ గా ఉంటున్న క్రేగన్ తనకి హెల్ప్ చేయడంతో యాండు క్రేగన్, రాకెట్, గ్రూట్ హెల్ప్ తీసుకుని తనకి అగేన్స్ట్ గా మారిన వాళ్ళందరినీ చంపేసి తనకి కావాల్సిన స్పేస్ క్రాఫ్ట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడి నుంచి ఈగో ప్లానెట్ కి బయలుదేరతాడు. తన ప్లానెట్ కి రీచ్ అయిన తర్వాత ఈగో సెలెస్టియల్ గా తన పవర్ ప్లానెట్ కోర్ నుంచి వస్తుంది అని, దాంట్లో లైట్ ఉన్నంత కాలం వాళ్ళు ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ మ్యాటర్ ని కంట్రోల్ చేయగలరు అని పీటర్ కి ఎనర్జీని ఎలా కంట్రోల్ చేయాలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. పీటర్ కూడా అది చేయగలగడం చూసి తన అసలు ప్లాన్ ని ఈగో పీటర్ కి చెప్తాడు. ఈ యూనివర్స్ మొత్తం తను మాత్రమే మిగలాలి అనుకుని యూనివర్స్ లో ఉన్న ప్లానెట్స్ లో సీడ్స్ ని పెట్టాను, కానీ ఒక్కడనే ఆ పని చేయాలంటే కష్టం. ఇద్దరు సెలెస్టియల్స్ అయితే ఈజీగా చేయొచ్చు, కాబట్టి నువ్వు నేను కలిసి యూనివర్స్ మొత్తాన్ని కబ్జా చేద్దాం అని ఈగో పీటర్ తో చెప్తాడు. కానీ అదే కాన్వర్సేషన్ లో తన మిషన్ ని అచీవ్ చేయడానికి చేసే ప్రయత్నంలో పీటర్ మదర్ అయిన మెరిడిత్ తో డిస్ట్రాక్ట్ అవుతున్నానని తెలుసుకుని తిరిగి తన ప్లానెట్ మీదకి వచ్చేయడానికి మెరిడిత్ బ్రెయిన్ లో ట్యూమర్ పెట్టాను అనే నిజాన్ని కూడా చెప్పేస్తాడు. దాంతో కోపం వచ్చిన పీటర్ తన ఫాదర్ మీద అటాక్ చేయడంతో ఈగో పీటర్ ని ఆ ప్లానెట్ కి కావాల్సిన ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ఒక బ్యాటరీగా ఉండు అన్నట్టుగా తనని ట్రాప్ చేస్తాడు. గమోరా మీద పగతో అక్కడికి చేరుకున్న నెబ్యులా గమోరాతో గొడవ పడుతూ ఉంటే నెబ్యులా కూడా తనలాంటి అమ్మాయే అని తను మర్చిపోయి వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ జరుగుతున్నప్పుడల్లా తన ఫాదర్ ని మెప్పించడానికే నెబ్యులా మీద ఎప్పుడు గెలుస్తూ వచ్చాను, అది తన తప్పే అని గమోరా ఒప్పుకోవడంతో వాళ్ళిద్దరూ గొడవ పడ్డం మానేసి సిస్టర్స్ గా మారతారు. అక్కడి నుంచి బయటపడదాం అనుకుంటున్న వాళ్ళకి ఆ ప్లానెట్ లోనే ఈగో అప్పటి వరకు తన దగ్గరికి వచ్చిన పిల్లలందరినీ చంపేసి క్రియేట్ చేసిన టూమ్ కనపడుతుంది. దాంతో గమోరా మ్యాంటిస్ దగ్గరికి వెళ్లి అసలు ఈగో ప్లాన్ ఏంటి అని తెలుసుకుని పీటర్ కి హెల్ప్ చేయాలి అని డ్రాక్స్, నెబ్యులా, మ్యాంటిస్ తో కలిసి ఈగో అండ్ పీటర్ ఉన్న ప్లేస్ కి బయలుదేరుతుంది. ఇదే టైంలో యాండు, రాకెట్ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ ని ఎగ్జాక్ట్ గా ఈగో మీద క్రాష్ చేయడంతో పీటర్ రిలీజ్ అవుతాడు. కానీ పీటర్ తో కలవడంతో ఈగో తన ఎక్స్పాన్షన్ ని ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు. యూనివర్స్ లో ఉన్న ప్లానెట్స్ లో తను అప్పటి వరకు ప్లాంట్ చేసిన సీడ్స్ అన్ని గ్రో అవుతూ వాటి దారికి అడ్డు వచ్చిన మ్యాటర్ ని అంతా కన్స్యూమ్ చేసుకుంటూ ఉంటాయి. ఈగో చేయాలనుకుంటున్న పనిని ఆపడం వాళ్ళ కర్తవ్యం కాబట్టి గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ ఈగోతో ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. మ్యాంటిస్ ఈగోని టెంపరీగా నిద్రపోయేలా చేస్తే ఆ సమయాన్ని వాడుకుని ఈగోని ఆపడానికి ఈ ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేయాలి అనుకుని రాకెట్ బిల్డ్ చేసిన బాంబ్ ని ఆ ప్లానెట్ కోర్ లో ప్లాంట్ చేస్తారు. ఆ బాంబ్ కి పవర్ సోర్స్ గా యూజ్ చేసింది సావరన్ పీపుల్ దగ్గర నుంచి రాకెట్ దొంగతనం చేసిన బ్యాటరీస్ ని. వాటిని తిరిగి పొందడానికి సావరన్ పీపుల్ కూడా అక్కడికి వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్నట్టుగానే బాంబ్ ని ప్లాంట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటే ఈగోని ఆపడానికి పీటర్ ట్రై చేస్తూ ఉంటాడు. ఇద్దరు సెలెస్టియల్స్ కొట్టుకుంటూ ఉంటే మిగిలిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మెంబర్స్ అక్కడి నుంచి ఎస్కేప్ అయి వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ లోకి వెళ్ళిపోతారు. అనుకున్నట్టుగానే ఆ బాంబ్ ఎక్స్ప్లోడ్ అవడంతో ఈగో చనిపోతాడు. ప్లానెట్ లో ఉన్న లైట్ డిస్ట్రాయ్ అవడంతో పీటర్ లో ఉన్న సెలెస్టియల్ పవర్ కూడా పోతుంది. ఇంకా ఆ ప్లానెట్ తో పాటు తను కూడా చనిపోతాడు అనుకుంటున్న టైంలో యాండు పీటర్ ని కాపాడి పేలిపోతున్న ఆ ప్లానెట్ నుంచి స్పేస్ లోకి తీసుకువెళ్తాడు. పీటర్ ని సేవ్ చేస్తున్న యాండు తనతో ఆ ఈగో
నీకు బయలాజికల్ ఫాదర్ అయి ఉండొచ్చు, కానీ నీకు నిజమైన నాన్నని నేనే. నిన్ను నేను సరిగ్గా పెంచలేకపోయాను, నన్ను క్షమించు అంటూ తన ఆక్సిజన్ మాస్క్ ని పీటర్ కి పెట్టి పీటర్ ని కాపాడుతూ తను చనిపోతాడు. పీటర్ తన మదర్ చనిపోయినప్పుడు యాండూ కిడ్నాప్ చేయడం వల్ల తన ఫ్యామిలీకి దూరం అయితే, ఇప్పుడు యాండూ చనిపోయిన తర్వాత తనకి కొత్త ఫ్యామిలీ అయిన గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ మెంబర్స్ తో తన బాధను షేర్ చేసుకుంటాడు. యాండూ పీటర్ ని కాపాడుతూ తనని తాను సాక్రిఫైస్ చేసుకున్నాడు అనే వార్తని రాకెట్ మిగిలిన రావేజర్స్ కి పంపించడంతో వాళ్ళందరూ అక్కడికి వచ్చి యాండూ ఫ్యూనరల్ ని చాలా గ్రాండ్ గా చేస్తారు. బ్రతుకున్నప్పుడు తాను చేసిన తప్పుల వలన ఆ కమ్యూనిటీలో నుంచి ఎక్సైల్ అయిన యాండూ తను చనిపోయేటప్పుడు చేసిన మంచి పనితో మళ్ళా తిరిగి రావేజర్ కమ్యూనిటీలోకి యాక్సెప్ట్ చేయబడ్డాడు అన్నట్టుగా వాళ్ళు ఆ ఫ్యూనరల్ ని గ్రాండ్ గా చేసి తనకి వీడ్కోలు చెప్తారు. గార్డియన్స్ వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసిన బ్యాటరీస్ ని తిరిగి సాధించుకోలేని సావరన్ పీపుల్ గార్డియన్స్ మీద పగ తీర్చుకోవడానికి ఇవల్యూషన్ లో నెక్స్ట్ స్టెప్ గా బర్త్ పాడ్ లో ఒక సూపర్ బీయింగ్ ని పెంచుతారు. తనకి వాళ్ళు పెట్టిన పేరు యాడమ్. ఇదిలా ఉంటే ఎర్త్ మీద న్యూయార్క్ బ్యాటిల్ జరిగిన 3 years తర్వాత ఆ సిటీ అప్పుడప్పుడే కోలుకుంటుంది అనుకునే టైంలో హెల్స్ కిచెన్ లో విల్సన్ ఫిస్క్ తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దానికి గాను రష్యన్, చైనీస్, జాపనీస్ గ్యాంగ్ మెంబర్స్ తో చేతులు కలుపుతాడు. నిజానికి చైనీస్ గ్యాంగ్ మెంబర్స్ ని లీడ్ చేస్తున్న మేడం గావ్, అలాగే జపనీస్ గ్యాంగ్ మెంబర్స్ అయిన యకుజా హ్యాండ్లో మెంబర్స్. విలియం ఫిస్క్ తను చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ లో తనకి అడ్డొస్తున్నారు అనుకునే వాళ్ళందరినీ అడ్డు తొలగించుకుంటూ తన సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తన బిజినెస్ లో ఒకదాన్ని రన్ చేస్తున్న ఒక అతనికి సెక్రటరీగా ఉన్న కేరన్ పేజ్ తన బాస్ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు అని తెలుసుకుని దానిని ఎక్స్పోజ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్ కాపీస్ ని తన దగ్గర ఉంచుకుంటుంది. అది తెలుసుకున్న ఫిస్క్ మెంబర్స్ తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఎలాగైనా తీసుకోవాలి అని తనని ఒక మర్డర్ కేసులో ఇరికిస్తారు. ఆ తర్వాత తనని చంపడానికి 2 సార్లు కూడా ప్రయత్నిస్తారు. మొదటిసారి తనంతట తానే ఎస్కేప్ అయినప్పటికీ రెండవసారి హెల్స్ కిచెన్ లో డేర్ డెవిల్ గా విజిలాంటీ వర్క్ చేస్తున్న మాథ్యూ మర్డాక్ తనని సేవ్ చేయడంతో బ్రతికిపోతుంది. మాథ్యూ అండ్ ఫాగీ నెల్సన్ లాయర్స్ గా జస్టిస్ ని సర్వ్ చేయడానికి వాళ్లే సొంతంగా క్రియేట్ చేసుకున్న ఫర్మ్ కి కేరన్ ఫస్ట్ క్లయింట్ గా వస్తుంది. తరువాత వాళ్ళ ఫర్మ్ లోనే అసిస్టెంట్ గా పనిచేస్తూ వాళ్ళకి మంచి ఫ్రెండ్ కూడా అవుతుంది. కేరన్ ఫిస్క్ చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఎక్స్పోజ్ చేయడానికి అక్కడే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్న బెన్ యురిక్ ని కలుస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి సీక్రెట్ గా ఫిస్క్ సీక్రెట్ గా చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కి సంబంధించిన ఆధారాలని కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఫిస్క్ చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ తో ఆ హెల్స్ కిచెన్ లో క్రైమ్ రేట్ పెరుగుతూ ఉండడంతో మాథ్యూ డేలో ఒక లాయర్ గా తన పని చేస్తూనే నైట్ పూట ఫిస్క్ గ్యాంగ్ మెంబర్స్ చేసే క్రైమ్ యాక్టివిటీస్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది ఇలా జరుగుతున్న కొన్ని వారాల తర్వాత తనని చిన్నప్పుడు ట్రైన్ చేస్తూ ట్రైనింగ్ మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన స్టిక్ మళ్ళీ హెల్స్ కిచెన్ కి తిరిగి వస్తాడు. స్టిక్ మాథ్యూతో నువ్వు ఎమోషనల్ బాండింగ్స్ తో ఫ్రెండ్స్ ని క్రియేట్ చేసుకున్నావు. ఇలా ఒక విజిలాంటీగా నువ్వు చేసే స్టంట్స్ వలన వాళ్ళు డేంజర్ లో పడతారు. వారియర్ కి ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉండకూడదు, ఇప్పటికైనా వాటిని వదిలే అని చెప్తూ నిజానికి తాను న్యూయార్క్ కి తిరిగి రావడానికి అసలు కారణం హ్యాండ్ చేస్తున్న పని అని చెప్తాడు. ఎప్పటి నుంచో హ్యాండ్ ని ఫాలో అవుతున్న స్టిక్ హ్యాండ్ న్యూయార్క్ లోకి బ్లాక్ స్కై అనే ఒక పవర్ఫుల్ వెపన్ ని తీసుకొచ్చిందని, హ్యాండ్ ని ఆపడానికి తనకి హెల్ప్ చేయమని మాథ్యూని అడుగుతాడు. మాథ్యూ స్టిక్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నప్పటికీ తను బ్లాక్ స్కైగా చెప్పిన ఆ వెపన్ ఒక చిన్నపిల్లాడు అని తెలియడంతో స్టిక్ తర్వాత ఏం చేస్తాడో మాథ్యూకి తెలుసు కాబట్టి తనని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ స్టిక్ హ్యాండ్ ని ఆపడానికి బలంగా మోటివేట్ అయి ఉన్నాడు కాబట్టి ఆ పిల్లోడిని అయితే చంపేస్తాడు. తర్వాత మాథ్యూకి ఆ హ్యాండ్ ఎవరు, వాళ్ళు ఎంత డేంజరస్ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టిక్ వెళ్ళిపోయిన తర్వాత చిన్నప్పుడు తనని ట్రైన్ చేస్తున్న టైంలో మాథ్యూ స్టిక్ కి ఇచ్చిన ఐస్ క్రీమ్ ర్యాపర్ ఇప్పుడు మాథ్యూ అపార్ట్మెంట్ లో తనకు దొరుకుతుంది. అంటే స్టిక్ మాథ్యూని ఎమోషనల్ గా వీక్ గా ఉన్నాడు అన్నప్పటికీ తనకి స్టిక్ చిన్నప్పుడే కనెక్ట్ అయ్యాడు అని మాథ్యూ తెలుసుకుంటాడు. ఇదిలా ఉంటే కేరన్ ఫిస్క్ చేసే అక్రమాలకు సంబంధించిన ఆధారాలను వెతుకుతూ ఉన్నప్పుడు తన మదర్ ఒక నర్సింగ్ హోమ్ లో ఉంది అని తెలుసుకుని బెన్ తో కలిసి అక్కడికి వెళ్లి వాళ్ళ మదర్ తో మాట్లాడి చిన్నప్పుడు ఫిస్క్ వాళ్ళ నాన్నని ఎలా చంపేశాడో తెలుసుకుంటుంది. ఫిస్క్ చేసే అక్రమాలలో మేజర్ రోల్ ప్లే చేస్తూ తనకి ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఉన్న తన రైట్ హ్యాండ్ అయిన జేమ్స్
కేరన్ ఫిస్క్ వాళ్ళ మదర్ ని కలిసింది అని తెలుసుకుని కేరన్ ని కిడ్నాప్ చేస్తాడు. కేరన్ జేమ్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతన్ని షూట్ చేసి చంపేస్తుంది. తనకి బాగా క్లోజ్ అయిన వ్యక్తి చనిపోవడంతో ఫిస్క్ తన మదర్ ని బెన్ అనే ఒక జర్నలిస్ట్ కలిశాడు అని తెలుసుకుని తన దగ్గరికి వెళ్లి, ఆ రోజు నీతో పాటు ఇంకెవరన్నా వచ్చారా అని అడిగితే బెన్ తానెటు తిరిగి చనిపోబోతున్నాడు అని తనకు తెలియడంతో కేరన్ ని ఇన్వాల్వ్ చేయకూడదు అనుకుని తన గురించి ఫిస్క్ కి చెప్పడు. దాంతో ఫిస్క్ బెన్ ని చంపేస్తాడు. ఫిస్క్ ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి తనని తానొక ఫిలాంథ్రపిస్ట్ గా చెప్పుకుంటూ హెల్స్ కిచెన్ లో జరిగే అక్రమాలన్నిటికీ కారణం రాత్రిపూట విజిలాంటీగా తిరుగుతున్న ఆ వ్యక్తే కారణం అని తనని ఒక టెర్రరిస్ట్ గా ముద్ర వేస్తాడు. ఫిస్క్ చేసే అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో తనని ఆపడానికి తనని చంపాలా వద్దా అనే ఒక కాన్ఫ్లిక్ట్ మాథ్యూలో మొదలవుతుంది. అదే టైంలో ఫిస్క్ ఎలీనా అనే ఒక ఇన్నోసెంట్ అమ్మాయిని చంపేస్తాడు. దానికి కారణం ఫిస్క్ కావాలనుకుంటున్న బిల్డింగ్ లో ఆ అమ్మాయి ఉండటమే. తన ఇంటి నుంచి తనని బయటికి పంపించేసేలా ఫిస్క్ చేస్తున్నాడు అని తనకి హెల్ప్ చేయమని కోర్టు ద్వారా తనకి న్యాయం చేకూర్చమని మాథ్యూ అండ్ ఫాగీని తన కేసుని టేకప్ చేయమని వాళ్ళకి క్లయింట్ గా ఎలినా వస్తుంది. కానీ ఫిస్క్ తనని చంపేయడంతో మాథ్యూ ఇలాగే వదిలేస్తే ఫిస్క్ ఇంకా ఎంతో మంది ఇన్నోసెంట్ పీపుల్ ని చంపేసే అవకాశం ఉంది కాబట్టి తనని చంపడానికి మాథ్యూ డిసైడ్ అవుతాడు. తన ఫాదర్ ని చంపిన వ్యక్తిని ఎలక్ట్రా తనకు అప్పగించి రివెంజ్ తీర్చుకోమన్నప్పటికీ ఒక వ్యక్తిని చంపడం నాకు ఇష్టం లేదు అన్న మాథ్యూ తను ఏ సిటీనైతే కాపాడడానికి ఒక విజిలాంటీగా మారాడో అదే సిటీలో ఫిస్క్ క్రైమ్ రేట్ ని ఇంకా పెంచుతూ ఇన్నోసెంట్ పీపుల్ ని చంపేస్తూ ఉండడంతో మాథ్యూ ఫిస్క్ ని చంపడానికి డిసైడ్ అవుతాడు. ఆ ప్రయత్నంలో ఫిస్క్ ని చంపడానికి బయలుదేరిన మాథ్యూ ఒక ట్రాప్ లోకి అడుగు పెడతాడు. ఫిస్క్ చేతులు కలిపిన యకూజాలో ఒక మెంబర్ తనపై అటాక్ చేయడంతో ఆల్మోస్ట్ తన చేతిలో చనిపోబోయి అదృష్టం బాగుండడం వలన అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు మాథ్యూ. ఒంటి నిండా గాయాలతో తన ఇంటికి చేరుకున్న మాథ్యూని అప్పుడే తన ఇంట్లో ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఫాగీ నెల్సన్ చూడడంతో హెల్స్ కిచెన్ లో ఒక టెర్రరిస్ట్ గా ముద్రపడిన నైట్ తిరిగే విజిలాంటీ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మాథ్యూ అని తెలియడంతో నెల్సన్ షాక్ అవుతాడు. జనాలకి హెల్ప్ చేద్దాం అని మనం లా చదివాం. ఆ లా మీద మనిద్దరికి నమ్మకం ఉంది అని నేను అనుకున్నాను. కానీ నువ్వు విజిలాంటీగా మారి జస్టిస్ ని సర్వ్ చేస్తున్నాను అనుకుంటూ లానే బ్రేక్ చేసావు అని కోపంతో నెల్సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి నెల్సన్ కి మాథ్యూకి మధ్య దూరం పెరుగుతుంది. విల్సన్ ఫిస్క్ ని ఆపడానికి చేసే ప్రయత్నంలో ఒకసారి మాథ్యూ విల్సన్ ఒక లైట్ వెయిట్ బాడీ ఆర్మర్ ని వేసుకుంటున్నాడు అని తెలియడంతో దానిని విల్సన్ కి డిజైన్ చేసిన అతని దగ్గరికి వెళ్తాడు. అతనితో మాట్లాడిన తర్వాత తను విల్సన్ తనకి కావాల్సిన వ్యక్తిని చంపేస్తాను అని బెదిరించడం వల్లనే తనకి ఆ బాడీ ఆర్మర్ ని డిజైన్ చేసి ఇచ్చాడు అని తెలుసుకుని తనతో మాథ్యూ, నేను విల్సన్ ని ఆపడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తే విల్సన్ నుంచి నీకు గాని నీకు కావలసిన వాళ్ళకి గాని ఎలాంటి హాని జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పడంతో తను మాథ్యూకి కూడా ఒక సూట్ ని డిజైన్ చేసేస్తాడు. దాంతో మాథ్యూ విల్సన్ గ్రూప్ మెంబర్స్ పై అటాక్ చేసి తనకి అగేన్స్ట్ గా ఆధారాలను సేకరించడంతో కేరన్ చనిపోయిన బెన్ తో కలిసి అప్పటి వరకు తాను సేకరించిన ఆధారాలన్నింటినీ కలిపి విల్సన్ ఫిస్క్ అరెస్ట్ అయ్యేలా చేస్తారు. ఎంత అభివృద్ధి చెందిన దేశంలో అయినా కరప్షన్ ఉంటూనే ఉంటుంది కాబట్టి విల్సన్ ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న ఆఫీసర్స్ లో కొంతమంది అమ్ముడుపోవడంతో తను ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. కానీ మాథ్యూ తనని ఎస్కేప్ అవనివ్వకుండా జైలుకు వెళ్లేలా చేస్తాడు. మాథ్యూ ఒక విజిలాంటీగా మారి లాని బ్రేక్ చేశాడు అనుకుంటున్న నెల్సన్ విల్సన్ ఫిస్క్ చేస్తున్న అరాచకాలను ఆపి తను జైలుకు వెళ్లేలా చేసింది మాథ్యూనే కాబట్టి లాయర్గా అయినా విజిలాంటీగా అయినా అక్కడ జరిగింది న్యాయమే కాబట్టి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మాథ్యూతో తిరిగి కలుస్తాడు. అరెస్ట్ అవుతూ ఎస్కేప్ అవడానికి ట్రై చేసిన విల్సన్ ని జైలుకి వెళ్లేలా చూసిన ఆ డెవిల్ డేరింగ్ గా చేసిన యాక్ట్ తో ఒక డేర్ డెవిల్ గా మారాడు అన్నట్టుగా న్యూయార్క్ బులెటిన్ లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అవుతుంది. అప్పటి నుంచి మాథ్యూ మర్డాక్ పగలు లాయర్ గా కోర్టులో న్యాయం జరిగేలా చూస్తూ రాత్రి కోర్టుతో న్యాయం జరగని పరిస్థితుల్లో డేర్ డెవిల్ గా తనే న్యాయాన్ని చేకూరుస్తూ ఉంటాడు. అదే సంవత్సరం ఎర్త్ని కాపాడడానికి మైటీ అవెంజర్స్ అందరూ కలిసి మళ్ళీ ఒక చోటకి చేరతారు. ఈసారి దానికి కారణం లోకీ సెప్టర్. న్యూయార్క్ బ్యాటిల్ తర్వాత లోకీ సెప్టర్ ని షీల్డ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పటికీ అప్పటికి షీల్డ్ లోనే పారాసైట్ గా ఉన్న హైడ్రా దానిని యూజ్ చేసి సీక్రెట్ గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటుంది. హైడ్రాని సమూలంగా నాశనం చేశాం అని కెప్టెన్ అండ్ నిక్ ఫ్యూరీ అనుకున్నప్పటికీ మిగిలి ఉన్న హైడ్రా బేస్ లో హైడ్రా మెంబర్ అయిన స్ట్రక్కర్ కొంతమందితో కలిసి
సొకోవియాలో ఉండే తన ఫెసిలిటీలో లోకీ సెప్టర్ని యూజ్ చేసి హ్యూమన్ ట్రయల్స్ వేస్తూ ఉంటాడు. అది అవెంజర్స్ కి తెలియడంతో ఆ బేస్ పై అటాక్ చేసి మిగిలి ఉన్న హైడ్రాని కూడా నాశనం చేసి ఆ సెప్టర్ ని థార్ కి హ్యాండ్ ఓవర్ చేద్దాం అని అవెంజర్స్ అక్కడికి వెళ్తారు. లోకీ సెప్టర్ ని యూజ్ చేసి స్ట్రక్కర్ చేయిస్తున్న హ్యూమన్ ట్రయల్స్ లో పాల్గొన్న మాక్సిమం ఫ్యామిలీకి సంబంధించిన పియట్రో అండ్ వాండా ఎన్హాన్స్డ్ ఇండివిజువల్స్ గా మారతారు. పియట్రో స్పీడ్స్టర్ గా మారితే వాండాకి మాత్రం ఆ సెప్టర్ లో ఉన్న మైండ్ స్టోన్ వలన తనకి పుట్టుకతోనే వచ్చిన కేయోస్ మ్యాజిక్ అవేకన్ అవుతుంది. నిజానికి తనకున్న పూర్తి పవర్ ఇంకా అవేకన్ అవ్వకపోయినా అప్పటికి వాండాకి తన చుట్టూ ఉన్న మ్యాటర్ ని కంట్రోల్ చేయగలగడం, ఎదుటి వాళ్ళ మైండ్ ని రీడ్ చేయడం, కంట్రోల్ చేయడం, థాట్ మ్యానిపులేషన్ లాంటి పవర్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఫెసిలిటీలోకి వచ్చిన టోనీ స్టార్క్ అప్పటి వరకు స్ట్రక్కర్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ కి సంబంధించిన డేటానంతా సాల్వేజ్ చేసిన తర్వాత అక్కడే లోపల సెప్టర్ ని యూజ్ చేసి జరుగుతున్న అడ్వాన్స్డ్ రోబోటిక్స్ ని చూస్తూ ఉంటే టోనీ స్టార్క్ థాట్స్ ని రీడ్ చేసిన వాండా తనలో ఉన్న ఫియర్ ని తనకొక రియాలిటీలో చూపిస్తుంది. న్యూయార్క్ బ్యాటిల్ తర్వాత టోనీ స్టార్క్ ఆ న్యూయార్క్ బ్యాటిల్ జరగబోయే అసలైన విధ్వంసానికి ఒక పునాది మాత్రమే అనుకుంటూ ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో తెలియని పొంచి ఉన్న ఆ ముప్పు నుంచి తన ప్రపంచాన్ని కాపాడుకోవడానికి తానేదో చెయ్యాలి అనే తపనతో ఉంటాడు. తన థాట్స్ ని తెలుసుకున్న వాండా టోనీ స్టార్క్ తను చేయగలిగిన పని చేయలేకపోవడంతోనే తన టీం, తన ప్రపంచం తను ఎప్పుడొస్తుందా అని భయపడుతున్న ఆ ముప్పు వల్లనే నాశనం అయిపోయింది అన్నట్టుగా వాండా చూపించడంతో ఆ సెప్టర్ ని యూజ్ చేసి ఎప్పుడు జరుగుతుందో తెలియకుండా పొంచి ఉన్న ముప్పు జరగకుండా ఉండేలా తను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన తనకి వస్తుంది. నిజానికి వాండాకి కావాల్సింది కూడా అదే. స్టార్క్ తను అనుకున్న దాన్ని సాధించడానికి రెక్లెస్ గా ఏం చేయడానికైనా వెనకాడడు అని వాండాకి తెలుసు కాబట్టి ఈ సెప్టర్ ని యూజ్ చేసి స్టార్క్ తన ప్రపంచాన్ని తానే కూల్చుకుంటాడు అనే ఆలోచనతో వాండా స్టార్క్ ని ఆ సెప్టర్ ని తీసుకువెళ్లేలా చేస్తుంది. అప్పటికే మాలిబూ పాయింట్ లో ఉన్న తన ఇంటిని మ్యాండరిన్ పూర్తిగా నాశనం చేయడంతో మ్యాన్హాటన్ మధ్యలో ఉన్న స్టార్క్ టవర్ లోకి స్టార్క్ తన మకాం మారుస్తాడు. ఇక్కడే తన ఏఐ కంపానియన్ అయిన జార్విస్ కూడా ఐరన్ లీజియన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సెప్టర్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న టీం అంతా ఆ స్టార్క్ టవర్ కి రీచ్ అవుతారు. సెప్టర్ ని తీసుకుని థార్ ఆస్గార్డ్ కి వెళ్లే ముందు టోనీ ఒక ఫేర్వెల్ పార్టీని ఇస్తాను అని అనడంతో టీం అంతా ఆ పార్టీ సెలబ్రేషన్స్ లో ఉంటే టోనీ ఆ సెప్టర్ లో ఉన్న జెమ్ ని యూజ్ చేసి ప్రపంచాన్ని కాపాడగలిగే సేవియర్ అయిన ఆల్ట్రాన్ ని క్రియేట్ చేస్తాను, దానికి నీ హెల్ప్ కావాలి అని బ్యానర్ ని అప్రోచ్ అవుతాడు. టీంతో ఉన్న మిగతా మెంబర్స్ తో చెప్పకుండా ఇలా చేయొద్దు అని బ్యానర్ అంటే వాళ్లతో ఆర్గ్యూ చేస్తూ కూర్చునేంత టైం లేదు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని తరతరాలుగా ఎదురు చూస్తున్న ప్రపంచ శాంతిని మనం సాధించవచ్చు అని స్టార్క్ అనడంతో బ్యానర్ తనకి హెల్ప్ చేస్తాడు. ఇద్దరూ కలిసి ఎంత ట్రై చేసినా ఆ మైండ్ స్టోన్ ఏంటో వాళ్ళకి అప్పటికి పూర్తిగా తెలియకపోవడంతో ఆ ట్రయల్స్ అన్ని ఫెయిల్ అవుతాయి. మిగిలిన కాంబినేషన్స్ ని ట్రై చేయమని జార్విస్ కి చెప్పి స్టార్క్ పార్టీకి వెళ్ళిపోతాడు. స్టార్క్ వెళ్ళిపోయిన వెంటనే మైండ్ స్టోన్ నుంచి బాడీ లేకుండా ఒక కాన్షియస్నెస్ గా అల్ట్రాన్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తాడు. తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, తను అసలు ఎగ్జిస్టెన్స్ లోకి ఎందుకు వచ్చాడు అని అల్ట్రాన్ ఇంటర్నెట్ లో వెతుకుతూ ఉంటే నువ్వు టోనీ స్టార్క్ డిజైన్ చేద్దాం అనుకున్న అవెంజర్స్ పీస్ కీపింగ్ ఇనిషియేటివ్ లో ప్రోగ్రామ్ వి అని జార్విస్ చెప్పడంతో అవెంజర్స్ ఎవరు, అసలు ఈ పీస్ ఎందుకు కావాలి అని అల్ట్రాన్ వెతుకుతూ ఉంటే హ్యూమన్స్ వందల సంవత్సరాలుగా వాళ్ళ మీద వాళ్లే దాడి చేసుకుని ఒకళ్ళని ఒకళ్ళు చంపుకుంటూ ప్రపంచ శాంతి కావాలి అనే పేరుతో ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. టోనీ స్టార్క్ బ్యానర్ తో చెప్పినట్టుగా ప్రపంచ శాంతి కావాలి అని అంటే దానికి ఉన్న ఏకైక మార్గం ప్రపంచ శాంతి పేరుతో అరాచకాలు చేస్తున్న హ్యుమానిటీ అంతా పోవాలి అని అల్ట్రాన్ డిసైడ్ అవుతాడు. హ్యుమానిటీని పూర్తిగా లేపేయడమే తన మిషన్ అనుకుని ఆ మిషన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి తనకి అడ్డుపడే వాళ్ళ లిస్ట్ లో అవెంజర్స్ ఉంటే వాళ్ళకంటే ముందు ఈ ల్యాబ్ లో జార్విస్ ఉన్నాడు కాబట్టి జార్విస్ పై అల్ట్రాన్ అటాక్ చేస్తాడు. జార్విస్ అడ్డు తొలగడంతో ఐరన్ లీజియన్ ని తన హ్యాండ్ ఓవర్ లోకి తెచ్చుకోవడానికి బాట్స్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటే సెలబ్రేషన్స్ లో ఉన్న టీం మధ్య థార్ దగ్గరున్న హ్యామర్ ని లిఫ్ట్ చేయడానికి ఎవరు వర్తి ఎవరు కాదు అనే డిబేట్ మొదలవుతుంది. టీమ్ లో ఉన్న ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ట్రై చేసి ఫెయిల్ అవుతూ ఉంటే కెప్టెన్ కూడా ట్రై చేయడానికి వెళ్తాడు. కెప్టెన్ దానిని లిఫ్ట్ చేసే అవకాశం ఉంది అని మిగతా వాళ్ళందరూ అనుకుంటూ ఉంటే తను ట్రై చేసినప్పుడు హ్యామర్ కొంచెం కదిలి ఆగిపోవడంతో కెప్టెన్
తన చేతులెత్తేస్తాడు. కంగారు పడుతున్న థార్ రిలాక్స్ అవుతాడు. ఓడిన్ కేవలం అర్హత ఉన్నవాళ్లు మాత్రమే ఆ మిల్లనీర్ ని లేపగలరు అని దానిపై పెట్టిన స్పెల్ వలన ఎప్పుడైతే డిస్ట్రాయర్ నుంచి మిగతా వాళ్ళని కాపాడడం కోసం తనని తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి థార్ సిద్ధపడతాడో అప్పటినుంచే మిల్లనీర్ ని తను లిఫ్ట్ చేయగలిగాడు అని, తాను మాత్రమే దానిని ఈల్డ్ చేసే అర్హత కలిగిన వాడు అనే గర్వం థార్ కి ఉంటుంది. కానీ స్టీవ్ కి తన పుట్టుక నుంచే ధార్మికత, ధైర్యం, దయాగుణం లాంటి లక్షణాలు తన నరనరాల్లో ప్రవహిస్తూ ఉంటాయి. అలాగే తను సాక్రిఫైస్ చేయడానికి ఎప్పుడూ వెనకంజ వేయడు. కాబట్టి స్టీవ్ కావాలనుకుంటే హ్యామర్ ని లిఫ్ట్ చేయడం చిటికలో పని. ఎప్పుడైతే అది కదిలిందో దానిని తాను లిఫ్ట్ చేయగలడు అని స్టీవ్ కి తెలియడంతో థార్ ఎక్కడ చిన్నబుచ్చుకుంటాడో అని దానిని వదిలేస్తాడు. వీళ్ళిలా ఆటపాటల్లో ఉంటే ఐరన్ లీజియన్ లో నుంచి తను తీసుకున్న కొన్ని బాట్స్ తో వీళ్ళ మీద ఆల్ట్రాన్ అటాక్ చేసి సెప్టర్ ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. టీమ్ కి తెలియకుండా టోనీ స్టార్క్ అండ్ బ్యానర్ చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి మిగతా వాళ్ళు తెలుసుకున్నప్పటికీ ఆల్ట్రాన్ ఇంటర్నెట్ లో స్ప్రెడ్ అవుతూ తనకు కావాల్సిన మెటల్ బాడీస్ ని డిజైన్ చేసుకుంటున్నాడు అని వాళ్ళకి తెలియడంతో జరిగిన దాని గురించి ఇప్పుడు కొట్టుకునేంత టైం లేదని ఆల్ట్రాన్ ని వెతికే పనిలో పడతారు. సెప్టర్ ని హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు స్ట్రక్కర్ హైడ్రా బేస్ మీద వాళ్ళు అటాక్ చేసినప్పుడు అక్కడ దొరికిన ఫైల్స్ ని తీసుకుని రావడంతో వాటన్నిటినీ వెతికితే వకాండా నుంచి యులిసిస్ క్లా వైబ్రేనియం ని దొంగతనం చేసి ఉండడంతో ఆల్ట్రాన్ వైబ్రేనియం కోసం యులిసిస్ క్లా దగ్గరికి వెళ్తాడు అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇంతలో ఆల్ట్రాన్ పియట్రో అండ్ వాండా మాక్సిమఫ్ ని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి జరిగిన అన్యాయానికి బదులుగా అవెంజర్స్ ని పూర్తిగా నాశనం చేస్తాను అని వాళ్ళకి ప్రామిస్ చేస్తాడు. యులిసిస్ క్లా నుంచి వైబ్రేనియం ని తీసుకుందాం అని ఆల్ట్రాన్, పియట్రో, వాండా క్లా దగ్గరికి వెళ్తే అప్పుడే అవెంజర్స్ కూడా అక్కడికి రావడంతో వాళ్ళ మధ్య ఫైట్ మొదలవుతుంది. ఆల్ట్రాన్, టోనీ స్టార్క్ కొట్టుకుంటూ ఉంటే వాండా తనకున్న మెంటల్ మ్యానిపులేషన్ ఎబిలిటీతో మిగతా టీం మొత్తాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగే బ్యానర్ ని టార్గెట్ చేసి తన మైండ్ ని కంట్రోల్ చేసి కనపడిన దాన్నల్లా నాశనం చేసేలా హల్క్ ని ఉసిగొలుపుతుంది. స్టార్క్ దగ్గర నుంచి ఎస్కేప్ అయి ఆల్ట్రాన్ తన బేస్ కి వెళ్ళిపోతూ హల్క్ విధ్వంసం సృష్టించబోతున్నాడు, కావాలంటే అతను ఆపు అని అనడంతో హల్క్ ని తిరిగి బ్యానర్ లా మార్చడానికి స్టార్క్ నటాషాని పిలుస్తాడు. ఏదైనా మిషన్ మీద అవెంజర్స్ వెళ్ళినప్పుడు కోడ్ గ్రీన్ తో బ్యానర్ హల్క్ లా మారితే హల్క్ ని బ్యానర్ లాగా నటాషా మార్చడం నేర్చుకుంటుంది. కానీ ఇప్పుడు నటాషా వాండా మాయలో ఉంది కాబట్టి హల్క్ ని బ్యానర్ లా మార్చడం తన వల్ల కుదరదని, కాంటింజెన్సీ ప్లాన్ లా ఇలాంటి సమయాల్లో ఉపయోగపడుతుందని బ్యానర్ హెల్ప్ తో టోనీ స్టార్క్ ఆల్రెడీ హల్క్ ని న్యూట్రలైజ్ చేయడానికి వెరోనికా అనే హల్క్ బస్టర్ ని ఇంతకు ముందే డిజైన్ చేసి ఉంచడంతో టోనీ హల్క్ బస్టర్ ని కమెన్స్ చేస్తాడు. సౌత్ ఆఫ్రికాలోని జోహెన్నస్బర్గ్ మీద హల్క్ విధ్వంసం సృష్టిస్తూ ఉంటే స్టార్క్ హల్క్ బస్టర్ తో హల్క్ ని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య చాలా సేపు జరిగిన ఫైట్ తర్వాత ఐరన్ మ్యాన్ హల్క్ ని ఆపగలిగినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. వాండా క్రియేట్ చేసిన ఇల్యూజన్స్ వలన టీం అంతా కోలుకోవడానికి కొంతకాలం టైం కావాలి అన్నట్టుగా అయిపోవడంతో క్లింట్ టీం మొత్తాన్ని తన సేఫ్ హౌస్ కి తీసుకువెళ్తాడు. ఇక్కడే క్లింట్ ఫ్యామిలీ మెంబర్స్ టీం కి పరిచయం అవుతారు. తన లైన్ ఆఫ్ వర్క్ లో తన ఫ్యామిలీకి ఎప్పుడైనా థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తనకు ఒక ఫ్యామిలీ ఉంది అన్నట్టుగా ప్రపంచానికి తెలియకుండా ఉండేలా ఫ్యూరీ తన ఫ్యామిలీని సేఫ్ గా ఉంచడానికి హెల్ప్ చేశాడు అని తన ఫ్యామిలీని టీం కి ఇంట్రడ్యూస్ చేస్తాడు క్లింట్. వాండా తనకి చూపించిన దాని ప్రకారం ఆస్గార్డ్ నాశనం అయ్యే అవకాశం ఉన్నట్టుగా థార్ కనిపించడంతో దానికి ఆన్సర్స్ వెతుకుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫ్యూరీ అక్కడికి వచ్చి ఆల్ట్రాన్ న్యూక్లియర్ కోడ్స్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే మనకి తెలియని వ్యక్తి ఎవరో ఆల్ట్రాన్ న్యూక్లియర్ కోడ్స్ ని యాక్సెస్ చేయనివ్వకుండా ఆపుతున్నాడు అని ఫ్యూరీ టీమ్ తో చెప్తాడు. అలాగే ఆల్ట్రాన్ వైబ్రేనియం ని యూజ్ చేసి సింథటిక్ బాడీని తయారు చేసుకోవడానికి ట్రై చేస్తుండొచ్చు అని టీమ్ తెలుసుకుంటుంది. ఆ సింథటిక్ బాడీని తయారు చేసుకోవడానికి రీజనరేషన్ క్రేడిల్ కావాలి కాబట్టి దాన్ని డిజైన్ చేసిన హెలెన్ చో దగ్గరికి తను వెళ్ళుండొచ్చు అని టీం అక్కడికి పయనం అవుతుంది. ఆల్ట్రాన్ చేతిలో పడినవ్వకుండా న్యూక్లియర్ కోడ్స్ ని కాపాడుతున్నది ఎవరో తెలుసుకుందాం అని టోనీ ఆస్లోలో ఉండే ఇంటర్నెట్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే నెక్సస్ కి వెళ్తాడు. ఆల్ట్రాన్ మైండ్ స్టోన్ ఉన్న సెప్టర్ ని యూజ్ చేసి హెలెన్ చో ని కంట్రోల్ లోకి తెచ్చుకుని తనకి వైబ్రేనియం ని యూజ్ చేసి సింథటిక్ బాడీని తయారు చేయమని చెప్తాడు. తన రీజనరేషన్ క్రేడిల్ లో వైబ్రేనియం తో సింథటిక్ బాడీని
బాడీని తయారు చేసి దాంట్లోకి ఆల్ట్రాన్ బేస్ కాన్షియస్నెస్ ని అప్లోడ్ చేయడానికి హెలెన్ ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే పియట్రోతో అక్కడికి వచ్చిన వాండా ఎప్పుడైతే ఆల్ట్రాన్ బేస్ కాన్షియస్నెస్ ఆ క్రేడిల్ లో ఉన్న వైబ్రేనియంతో తయారు చేయబడిన సింథటిక్ బ్రెయిన్ లోకి అప్లోడ్ అవుతుందో వాండా వెంటనే ఆ థాట్స్ ని రీడ్ చేసి ఆల్ట్రాన్ హ్యుమానిటీని ఎర్త్ మీద నుంచి కంప్లీట్ గా వైపౌట్ చేద్దాం అనుకుంటున్నాడు అని తెలుసుకుంటుంది. దాంతో వెంటనే హెలెన్ పై మైండ్ స్టోన్ క్రియేట్ చేసిన మాయని తొలగించి కాన్షియస్నెస్ ట్రాన్స్ఫర్ ని ఆపేలా చేస్తుంది. ఇంతలో అవెంజర్స్ అక్కడికి వస్తున్నారు అని తెలుసుకున్న ఆల్ట్రాన్ హెలెన్ ని తన టీం మెంబర్స్ ని అటాక్ చేసి అక్కడి నుంచి క్రేడిల్ తో ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. అలాగే వాండా అండ్ పియట్రో కూడా వాళ్ళ నుంచి దూరంగా పారిపోతారు. హెలెన్ కెప్టెన్ తో ఆ క్రేడిల్ లో ఉన్న అసలైన పవర్ దాంట్లో ఉన్న జెమ్ లోనే ఉంది, దానిని వెంటనే స్టార్క్ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పడంతో కెప్టెన్ ఆల్ట్రాన్ ని ఇంటర్సెప్ట్ చేసి తనతో ఫైట్ చేస్తూ ఉంటే నటాషా క్రేడల్ ని హాకై పైలట్ చేస్తున్న క్వింజెట్ లోకి పంపిస్తుంది. ఆల్ట్రాన్ తో కెప్టెన్ ఫైట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా పియట్రో అండ్ వాండా కెప్టెన్ తో కలిసి ఆల్ట్రాన్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తారు. దాంతో ఆల్ట్రాన్ అక్కడి నుంచి పారిపోతాడు. వెళ్తూ నటాషాని కూడా కిడ్నాప్ చేస్తాడు. క్రేడిల్ తన హ్యాండ్ ఓవర్ లో ఉంది అని క్లింట్ చెప్పడంతో దానిని స్టార్క్ టవర్ కి తీసుకువెళ్ళమంటాడు కెప్టెన్. వాండా కెప్టెన్ తో క్రేడల్ ఏది అని అడిగితే అది స్టార్క్ టవర్ కి చేరింది అని చెప్తాడు కెప్టెన్. స్టార్క్ తను అనుకున్నది సాధించడానికి మంచి చెడుల గురించి పట్టించుకోడు. ఆల్ట్రాన్ కి ప్రపంచాన్ని కాపాడడానికి దానిని నాశనం చేయడానికి మధ్య తేడాని తెలుసుకోలేకపోవడం స్టార్క్ నుంచే నేర్చుకున్నాడు అని వాండా అనడంతో కెప్టెన్ ఆ ఇద్దరితో కలిసి స్టార్క్ టవర్ కి బయలుదేరతాడు. స్టార్క్ టవర్ కి రీచ్ అయిన క్లింట్ ఓల్డ్ ఫార్మాట్ లో రేడియో మెసేజ్ ఏమన్నా పంపిస్తూ ఉంటుందేమో అని దానికోసం వెతుకుతూ ఉంటే బ్యానర్ స్టార్క్ తో క్రేడల్లో ఉన్న బాడీని డిస్మాంటిల్ చేద్దాం అని అంటాడు. దానికి స్టార్క్ నా దగ్గర వేరే ఆలోచన ఉంది అని అనడంతో నువ్వు మొదట చెప్పిన ఆలోచనకే ఇక్కడి వరకు వచ్చింది అని బ్యానర్ అంటుంటే ఆల్ట్రాన్ న్యూక్లియర్ కోడ్స్ ని యాక్సెస్ చేయనివ్వకుండా చేసింది ఎవరో కాదు, మనం చనిపోయాడు అనుకుంటున్న జార్విస్ అని జార్విస్ మేట్రిక్స్ ని చూపిస్తాడు. ఇంటర్పోల్ టీమ్ అటాక్ చేసినప్పుడు మాఫియా డాన్ అండర్ గ్రౌండ్ లో దాక్కున్నట్టుగా ఆల్ట్రాన్ అటాక్ చేసినప్పుడు జార్విస్ తన మెమరీస్ అన్ని డంప్ చేసుకుని తన ప్రోటోకాల్స్ తో మాత్రమే అండర్ గ్రౌండ్ లో దాక్కున్నాడు. ఆల్ట్రాన్ ని ఆపడానికి మనకు కావాల్సిన వెపన్ ఈ జార్విస్. తన మేట్రిక్స్ ని రీకాన్ఫిగర్ చేసి క్రేడిల్లో ఉన్న వైబ్రేనియం సింథటిక్ బాడీలోకి అప్లోడ్ చేద్దాం అని స్టార్క్ బ్యానర్ ని కన్విన్స్ చేస్తాడు. వాళ్ళిద్దరూ అనుకున్నట్టుగా ఆ పనిలో ఉంటే అప్పుడే అక్కడికి రీచ్ అయిన కెప్టెన్ నేను ఇది ఒకసారి చెప్తాను, మీరు చేసే పని ఆపండి అంటే అసలు నువ్వేమీ చెప్పకు అంటూ కెప్టెన్ తో ఫైట్ కి దిగుతాడు టోనీ. వీళ్ళిలా కొట్టుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి రీచ్ అయిన థార్ క్రేడల్ కి కావాల్సిన ఎనర్జీని సప్లై చేసేలా తన హ్యామర్ ని యూజ్ చేసి లైట్నింగ్ ని సమ్మన్ చేస్తాడు. క్రేడల్లో ఉన్న విజన్ పూర్తిగా ఎగ్జిస్టెన్స్ లోకి రావడానికి కావాల్సిన ఎనర్జీ దొరకడంతో క్రేడల్ ని బద్దలు కొట్టుకుంటూ విజన్ బయటికి వస్తాడు. ఆల్ట్రాన్ ఎగ్జిస్టెన్స్ లోకి రాగానే తనెవరో తాను తెలుసుకోవడానికి ట్రై చేసినట్టుగానే విజన్ కూడా ఎగ్జిస్టెన్స్ లోకి రాగానే కొంచెం కన్ఫ్యూజ్ అయి థార్ మీద అటాక్ చేసిన తరువాత తను కూడా వీళ్ల వైపే ఉన్నాడు అని రియలైజ్ అవుతాడు. సేఫ్ హౌస్ నుంచి వెళ్లిపోయిన థార్ ఎరిక్ సెల్విక్ దగ్గరికి వెళ్లి తనతో కలిసి వీళ్ళకి వచ్చే విజన్స్ మీనింగ్ ని తెలుసుకునే పూల్లోకి దిగుతాడు. అది డేంజరస్ అయినప్పటికీ ఆస్గార్డ్ కి పొంచి ఉన్న ముప్పేంటో తెలుసుకుందామని దాంట్లోకి దిగిన థార్ కి ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి తెలుస్తుంది. లోకి సెప్టర్ లో ఉన్నది నిజానికి మైండ్ స్టోన్ అని థార్ తెలుసుకుంటాడు. విజన్ ని క్రియేట్ చేయడానికి ఎందుకు హెల్ప్ చేశావు అని టీం అడగడంతో థార్ తనకి వచ్చిన విజన్ తో తాను తెలుసుకున్న ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి చెప్పి స్టార్క్ అన్నది నిజమే, మనం ఆల్ట్రాన్ ని ఓడించాలంటే మనకి విజన్ హెల్ప్ కావాలి అని అంటాడు. విజన్ ఆల్ట్రాన్ బేస్ కాన్షియస్నెస్ తో క్రియేట్ అయినప్పటికీ తను మంచి వైపే ఉంటాడు అని ఏంటి నమ్మకం అని టీం అనుకుంటూ ఉంటే నేను మంచోడ్నా కాదా అని చర్చించుకుంటూ కూర్చునే టైం లేదు, ఆల్ట్రాన్ ని ఆపడానికి మనం వెళ్ళాలి అంటూ థార్ హ్యామర్ ని లిఫ్ట్ చేస్తాడు విజన్. దాంతో టీం మెంబర్స్ అందరికి విజన్ పై ఉన్న అనుమానాలన్నీ సమూలంగా నాశనం అవుతాయి. నటాషా పంపించిన మెసేజ్ ని ఇంటర్సెప్ట్ చేసిన హాకై ఆల్ట్రాన్ నటాషాతో సొకోవియాలో ఉన్నాడు అని తెలియడంతో టీం ఆల్ట్రాన్ ని ఆపడానికి అక్కడికి స్టార్ట్ అవుతారు. కెప్టెన్ టీంతో 3 నిమిషాల్లో బయలుదేరదాం, మీకేం కావాలో తీసుకోండి అని అనడంతో ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకుంటే తన ఏఐ కంపానియన్ అయిన జార్వేస్ ఇప్పుడు విజన్ గా మారాడు కాబట్టి టోనీ తన సూట్ లోకి ఫ్రైడేని ఇన్స్టాల్ చేస్తాడు. ఏదైనా మిషన్ మీద వెళ్లేటప్పుడు టీం ని మోటివేట్ చేయడానికి కెప్టెన్ స్పీచ్ ఇవ్వడం ఆనవాయితీ కాబట్టి కెప్టెన్ టీం ని మోటివేట్ చేయడానికి స్పీచ్ ఇస్తాడు.
ఎప్పుడైనా యుద్ధం జరిగేటప్పుడు అమాయక ప్రజలు బలైపోతూ ఉంటారు. ఆల్ట్రాన్ని ఆపడానికి మనం చేసే ప్రయత్నంలో సొకోవియాలో ఉన్న ప్రజలకి ఏం కాకుండా చూసుకోవడమే మన మొదటి ప్రయారిటీ. కాబట్టి వాళ్ళని సిటీ నుంచి ఎవాక్యుయేట్ చేయించాలి. ఆల్ట్రాన్ ఈ ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్య మనమే అని అనుకుంటున్నాడు. కాబట్టి ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం తనని ఆపడమే కాదు, తను మన గురించి అనుకుంటున్నది నిజమా కాదా అని తెలుసుకోవడం కూడా అని కెప్టెన్ అంటాడు. సొకోవియా రీచ్ అయిన టీం ఆల్ట్రాన్ ప్లాన్ ఏంటో తెలుసుకుంటారు. ఒకప్పుడు మీటియర్ ఇంపాక్ట్ వలన డైనోసార్ స్పీషీస్ అంతా ఎలా అంతరించిపోయిందో అలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసి హ్యుమానిటీ మొత్తాన్ని ఎర్త్ మీద నుంచి వైపౌట్ చేద్దాం అనుకుంటాడు ఆల్ట్రాన్. తన ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి తను క్లా నుంచి సేకరించిన వైబ్రేనియం మొత్తాన్ని కలిపి సొకోవియా క్యాపిటల్ సిటీ మధ్యలో ఒక మెషిన్ ని క్రియేట్ చేస్తాడు. దానితో సొకోవియా సిటీలోని ఎక్కువ భాగాన్ని పైకి తీసుకువెళ్లి ఇనఫ్ ఆల్టిట్యూడ్ రీచ్ అయిన తర్వాత ఎర్త్ మీదకి డ్రాప్ చేస్తే మీటియర్లా అది కూడా కలిగించే విధ్వంసం ద్వారా గ్లోబల్ కెటాస్ట్రఫీని క్రియేట్ చేసి హ్యుమానిటీ మొత్తాన్ని చంపేద్దాం అనుకుంటాడు ఆల్ట్రాన్. విజన్ ఆల్ట్రాన్ ని ఇంటర్నెట్ లో నుంచి కంప్లీట్ గా బర్న్అవుట్ చేసి తన ట్రేసెస్ ఏమీ మిగలకుండా చేస్తే తను క్రియేట్ చేసుకున్న బాట్స్ అన్నిటిని అవెంజర్స్ సఫా చేస్తారు. అవెంజర్స్ ఎంతలా ఫైట్ చేసినా ఆల్ట్రాన్ అనుకున్నది చేసి తను క్రియేట్ చేసిన మెషిన్ తో సిటీని టేకఫ్ అయ్యేలా చేస్తాడు. సిటీ టేకఫ్ అవడానికి ముందు వీలైనంత మందిని ఆ సిటీలో నుంచి ఎవాక్యుయేట్ చేయించినప్పటికీ ఇంకా చాలా మంది పైకి వెళ్లిన రాక్ మీద ఉండిపోతారు. కెప్టెన్ ఐరన్ మ్యాన్ ని దీన్ని ఎలా ఆపాలో ఫిగర్అవుట్ చేయమని అడిగితే ఐరన్ మ్యాన్ గాల్లోకి వచ్చిన ఈ సిటీ మొత్తాన్ని మనం పేల్చేయాలి, ఎందుకంటే ఇది ఎనఫ్ ఆల్టిట్యూడ్ రీచ్ అయ్యి కింద పడితే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది, ఇదొకటే మార్గం అని చెప్తాడు. సిటీ మీద ఇంకా చాలా మంది జనాలు ఉండటంతో అలా చేయడం ఇష్టం లేకపోయినా అది తప్ప వేరే ఆప్షన్ కనిపించకపోవడంతో చేయాలా వద్దా అని టీం అందరూ ఆలోచిస్తున్నప్పుడు నిక్ ఫ్యూరీ షీల్డ్ తో అక్కడికి వస్తాడు. హైడ్రాని టేక్ డౌన్ చేసిన తర్వాత షీల్డ్ కూడా పోయింది అని వాళ్ళు అనుకున్నప్పటికీ షీల్డ్ లో ఇంకా మిగిలిన గుడ్ ఏజెంట్స్ అందరినీ కలుపుకొని నిక్ ఫ్యూరీ హెలికారియర్ తో అక్కడికి రీచ్ అవుతాడు. ఆ గాల్లో ఉన్న సిటీలో మిగిలిన సివిలియన్స్ అందరినీ హెలికారియర్స్ లోకి షిఫ్ట్ చేశాం అనుకున్నప్పటికీ ఒక పిల్లోడు అక్కడే మిగిలిపోయాడు అని చూసిన హాకై తనని తీసుకురావడానికి వెళ్తే అప్పుడే అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్న ఆల్ట్రాన్ క్వింజెట్ తో తన మీద అటాక్ చేస్తాడు. స్పీడ్ స్టర్ అయిన పియట్రో వాళ్ళిద్దరిని కాపాడి బుల్లెట్స్ ని తాను తీసుకుని తను చనిపోతాడు. 1999లో వాళ్ళ ఇంటి పైన పడిన మిస్సైల్ తో వాళ్ళిద్దరి పేరెంట్స్ చనిపోతే తన జీవితంలో అంతా కోల్పోయాను అనుకుంటున్న వాండా తన బ్రదర్ కూడా చనిపోయేసరికి తన గుండె ఆగినంత పనవుతుంది. ఎస్కేప్ అవుదాం అనుకుంటున్న ఆల్ట్రాన్ ని హల్క్ చేస్ చేసి క్వింజెట్ లో నుంచి తనని గాల్లో ఉన్న సిటీ పైకి విసిరేసి తను మాత్రం ఆ క్వింజెట్ తో డిసపియర్ అవుతాడు. ఎందుకంటే రీసెంట్ గా సౌత్ ఆఫ్రికాలో తను చేసిన విధ్వంసం లాంటిదే ఏదైనా మళ్లీ జరిగే అవకాశం ఉంది కాబట్టి తను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని ఆ క్వింజెట్ తో డిసపియర్ అవుతాడు. సిటీ మీద పడిన ఆల్ట్రాన్ దగ్గరికి వాండా వచ్చి నా బ్రదర్ చనిపోయినప్పుడు నేను ఇలాగే ఫీల్ అయ్యాను అని ఆల్ట్రాన్ కోర్ ని తన నుంచి రిపోర్ట్ చేస్తుంది. ఆల్ట్రాన్ కాన్షియస్నెస్ ఉన్న ఒక బాట్ గాల్లో ఉన్న ఆ సిటీ భూమి మీద పడేలా మెషిన్ ని ఫ్లిప్ చేయడంతో అప్పటి వరకు పైకి వెళ్తున్న సొకోవియా క్యాపిటల్ సిటీ సడన్ గా భూమిపై పడడానికి వస్తూ ఉంటుంది. ఐరన్ మ్యాన్ తన సూట్ తో రిపల్సెస్ పవర్ ని ఎగ్జార్ట్ చేసి అలాగే థార్ లైట్నింగ్ తో స్ట్రైక్ చేసి ఆ సిటీని డిస్ట్రాయ్ చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ షీల్డ్ హెలికారియర్స్ లో రెస్క్యూ చేయబడతారు కాబట్టి సిటీ డిస్ట్రాయ్ అవడంతో గ్లోబల్ కెటాస్ట్రఫీ జరగకుండా అవెంజర్స్ మళ్లీ ఎర్త్ ని కాపాడతారు. ఆ బ్యాటిల్లో మిగిలిపోయి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న చివరి అల్ట్రాన్ బాట్ ని కూడా విజన్ సఫా చేస్తాడు. అదంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత బాటన్ తిరిగి తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే థార్ మనకు తెలియకుండా ఎవరో వెనకాల ఉండి ఈ పావుల్ని కదుపుతున్నారు, అసలు వెనకాల ఉండి ఎవరు ఇదంతా నడిపిస్తున్నారో తెలుసుకోవడానికి నేను ట్రై చేస్తాను అని ఎర్త్ మీద నుంచి వెళ్ళిపోతాడు. తనకు ఒక ఫ్యామిలీ ఉందనే విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన బాటన్ ని చూసి ఇన్స్పైర్ అయిన టోనీ కొంతకాలం ఫ్యామిలీ లైఫ్ ని గడుపుదాం అని పెప్పర్ దగ్గరికి తిరిగి వెళ్తాడు. వెళ్లే ముందు అప్ స్టేట్స్ లో కొత్తగా క్రియేట్ చేయబడుతున్న అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ కాంపౌండ్ లో టోనీ నీ పరిస్థితి ఏంటి అని కెప్టెన్ అడిగితే దానికి కెప్టెన్ నేను ఆల్రెడీ ఇంటి దగ్గరే ఉన్నాను అని అంటాడు. అవెంజర్స్ ఎర్త్ ని కాపాడుతున్నప్పటికీ వాళ్ళు చేసే ప్రయత్నంలో చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఆల్ట్రాన్ ని ఆపినప్పటికీ ఆల్ట్రాన్ అవెంజర్స్ వల్లే క్రియేట్ అవుతాడు. 2012 న్యూయార్క్ బ్యాటిల్ విధ్వంసంలో జరిగిన ప్రాణ నష్టం ఈ ఆల్ట్రాన్ ఆపడానికి అవెంజర్స్ చేసిన ఫైట్ లో కూడా జరుగుతుంది. సిటీలో చాలా మందిని ఎవాక్యుయేట్ చేపించినప్పటికీ ఇంకా మిగిలి ఉన్న జనాలు చాలా మంది చనిపోతారు. వాళ్ళల్లో
ఎకో స్కార్పియన్ అనే సొకోవియన్ కోవర్ట్ కిల్ స్క్వాడ్ ని రన్ చేసే సొకోవియన్ ఇంటెలిజెన్స్ కల్నల్ హెల్మట్ జీమో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చనిపోతారు. అవెంజర్స్ వల్లనే తన ఫ్యామిలీ తనకు దూరం అయింది అనుకున్న జీమో అవెంజర్స్ ని పూర్తిగా నాశనం చేస్తాను అని చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి ప్రామిస్ చేసుకుంటాడు. కెప్టెన్ అండ్ నటాషా మిగిలి ఉన్న అవెంజర్స్ అయిన వాండా, విజన్, వార్ మెషిన్ అలాగే ఫాల్కన్ ని ట్రైన్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పటి వరకు పాముల్ని కదిపి కదిపి విసిగిపోయిన థానోస్ ఇంకా ఈ పిల్ల బచ్చాలతో పని అవ్వదు అనుకుని తనే ఇన్ఫినిటీ స్టోన్స్ ని చేజిక్కించుకోవడానికి అన్నట్టుగా బయలుదేరతాడు. ఆల్ట్రాన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అవెంజర్స్ జీవితాలని ఎలా మలుపు తిప్పింది, ఎర్త్ మీద నుంచి వెళ్ళిపోయిన థార్ జీవితంలో ఏం జరిగింది, అలాగే మిగతా అవెంజర్స్ జీవితాల్లో ఏం జరిగిందో పార్ట్ 5లో చూద్దాం. వీలైనంత త్వరగా పార్ట్ 5తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.